ముందుగా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఎంతో అద్భుతంగా హాఫ్ అన్ అవర్ ధ్యానం చేస్తున్నాం మాస్టర్స్. ఇంత చక్కటి జ్ఞానాన్ని అందించిన మనందరి గురువు గారైన పత్రిజీకి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకున్నాం మాస్టర్స్. ఎంతో అద్భుతంగా రోజుకు ఒక మాస్టర్స్ ద్వారా ఎంతో గొప్ప జ్ఞానాన్ని అందుకుంటున్నాము. అలాగే ఈ రోజు ఎంతో గొప్ప జ్ఞానాన్ని అందించడానికి మన జూమ్ సెక్షన్ కి విచ్చేస్తున్నారు లలిత మేడం గారు ఖమ్మం నుంచి. మేడం, మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం మేడం. ఎంతో అద్భుతంగా సీతాయనం బుక్ చదువుకుంటున్నాం మాస్టర్స్. ఈరోజు మేడం సీతాయనం బుక్ మళ్ళీ చదవడానికి వచ్చారు. థ్యాంక్ యూ మేడం. ఓకే అమ్మా, నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ముందుగా మన అందరి గురుగారైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీకి నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, అలాగే యూట్యూబ్లో కానీ ఇక్కడ లైవ్లో కానీ అందరూ వింటున్న వాళ్ళకి చూస్తున్న వాళ్ళకి అందరికీ కూడా నా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటూ, మనం ఈ సీతాయనం బుక్ ఏంటంటే సీతాదేవి కాలంలో అప్పుడు ఆ త్రేతాయుగంలో ఒక సీతమ్మ వారి పరిచారికగా ఉండే ఒక ఆవిడ ఇప్పుడు మళ్ళీ ఈ యుగంలో ఈ మన కలియుగంలో ఉన్నది డీనా మిరియం అనే ఒక ఆవిడగా జన్మ తీసుకుని ఆవిడ ఏంటంటే ఒక ఆధ్యాత్మిక ఆ, ఈ సమావేశాలు ఉంటాయి కదా, వాటిలన్నిటికీ అధ్యక్షురాలుగా పనిచేస్తూ ఉన్నారనమాట. ఆవిడ ఒక మెడిటేటర్. అట్లా ఒకసారి ఆ టూర్కి అట్లా వెళ్ళినప్పుడు అక్కడ ఒక రామాలయంలో కూర్చొని మెడిటేషన్ చేస్తున్నప్పుడు సీతమ్మ వారితో కనెక్ట్ అవ్వడము, ఆ తర్వాత ఆ యుగంలోకి ఆ జన్మలోకి వెళ్ళిపోవడము, తనను తాను ఎలాగా పరిచారికగా సీతమ్మ వారి దగ్గర ఎలా ఉన్నది అవన్నీ చూసుకొని అవన్నీ కూడా సీతాదేవి అంతా తనతోటి ఎలా అయితే ఉన్నదో సీతాదేవి తోటి అవన్నీ కూడా మనకి చెప్తున్నారనమాట డీనా మెరియం అనే ఆవిడ. అయితే నిన్న మనకి ఎక్కడి దాకా వచ్చామంటే సీతాదేవి ఆగమనం అన్నమాట. సీతాదేవి ఆ, వర్షాలు పడకపోతే జనక మహారాజ్ అక్కడ నాగేటి చాలు ఉంటుంది కదా ఒక పొలంలో, వర్షాలు పడకుండా ఉంటే అక్కడ నాగలతో తనే స్వయంగా చెక్కిన నాగలతోటి ఆ దున్నడము, అక్కడ బీటలు వారినట్టు అవి ఆ గుణప అది ఏదైతే ఉంటుందో ఆ నాగలి పడగానే అక్కడ 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 భూమి విచ్చుకొని దాంట్లోంచి ఒక అమ్మవారు రావడం. అంటే ఆయనకి ముందే తెలుసు అనమాట, నా కుమార్తె రాబోతుంది అని చెప్పి తన ధర్మపత్ని అయిన సునైన మాతను వస్తావా మన కుమార్తెను చూడటానికి అనగానే ఆవిడ ఎప్పుడు ఎక్కువ ఎక్కడికి వెళ్ళరనమాట. ఆ మాట వినగానే ఆవిడ కూడా వెళ్ళడం, ఇద్దరు అక్కడ ధ్యానం చేసుకోవడం. ఆ ధ్యానంలో ఒక పసిపాప ఏడుపు ఒక మధురంగా ఆమెన గానంలాగా ఆ సునైన మాతకి వినిపిస్తుంది. జనక మహారాజు కూడా అలాగే ఒక అమ్మవారు కనపడుతుంది అనమాట. అవును, నేను కూడా చూశాను అమ్మవారి రూపాన్ని. మనకి పోయే మనకి ఆ, మనకి లభించబోయే అమ్మవారి రూపాన్ని నేను కూడా చూశాను అని చెప్తూ తను స్వయంగా చెక్కినటువంటి ఏదైతే ఉందో నాగలి దాంట్లో భూమి మీద అట్లా గుచ్చగానే ఆ అమ్మవారు ఆ భూమి ఇలా విచ్చుకొని దాంట్లోంచి అమ్మవారు రావడం, సీతమ్మ వారు పుట్టడం అనమాట చిన్న పాపగా. ఆ అందరికీ చెప్తారనమాట, ఈమె మా కోసమే కాదు మొత్తం అందరికీ చెందిన ఆవిడ ఇవ అని చెప్తారు. అలాగే ఎంతో సంతోషంగా ఉన్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే సంవత్సరం పాపగా ఉన్నప్పుడు ఒకసారి తనకు అనిపించకుండా వెళ్ళిపోద్ది అనమాట. అంటే ఒక ఆశ్రమానికి వెళ్దామని, అంటే సీతమ్మ వారు పుట్టిన తర్వాత ఎంత అంగరంగ వైభవంగా సంబరాలు జరుపుకుంటారు. ఈ జనక మహారాజు అంటే ఎప్పుడు ఈ రాజ్యంలో ఎక్కువ ఉండరన్నమాట. ఏం చేస్తారంటే ఋషుల ఆశ్రమానికి అక్కడికి ధ్యానాలు చేసుకోవడానికి వెళ్ళిపోతూ ఉంటారు. అలా వెళ్తూ వెళ్తూ ఏం చేశారంటే ఆ సీతమ్మ వారికి చెప్దాం, ఆ సంవత్సరమే ఆ పాపకి అప్పుడు సీతమ్మ వారికి చెప్దాం అనుకునేసరికి ఆ సీతమ్మ వారు ఇట్లా చెయ్యి ఇవ్వగానే ఆ చెయ్యి చూస్తూ కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకుంటారు ఇద్దరు. చూసుకోగానే నువ్వు కూడా వస్తావమ్మా, సరే పదా అంటారు. అందరికి ఆశ్చర్యం వేస్తుంది అనమాట. అంటే కళ్ళతోనే అమ్మవారు ఆయనకి చెప్తుంది నేను వస్తానని. అట్లా అమ్మవారిని తీసుకెళ్లడము అక్కడ ఆశ్రమంలో వాళ్ళతో పాటు ఇంకా ఒక వేరే ఉష అనే పరిచారకుని కూడా పంపిస్తారనమాట. ఈ మీనాక్షి ఎవరు మనం ఇందాక చెప్పుకున్నాం కదా డీనా మేరియం అనే ఆవిడ అక్కడ సీతమ్మ వారి దగ్గర మీనాక్షి అనే ఆవిడగా ఉంటదన్నమాట. ఆవిడతో పాటు ఉషా అనే పరిచారకుని కూడా పంపిస్తారు. అలాగా నిన్న వెళ్ళడం అక్కడ మహారాజు గారికి ఒక రూమ్ ఇస్తే వీళ్ళకి ఒక రూమ్ ఇస్తారనమాట సీతమ్మ వారికి తోడుగా. అయితే అర్ధరాత్రి సీతమ్మ అమ్మవారు కనిపించకుండా మాయమైపోతుంది. సంవత్సరం పాపే కదా పక్కన ఉండదన్నమాట.
పక్కన ఉండకపోయేసరికి అంత ఉషా అని ఆవిడే ఆ సీత అమ్మని ఆ పాప ఎక్కడికి వెళ్ళిందో నేర్చుకో, నేను ఈ లోపల మహారాజు గారికి చెప్పొస్తానని ఆవిడ వెళ్ళడము, ఆయనేమో ఒక ధ్యానంలో ఉండడము, ఎట్లా లేపాలరా అనుకునేసరికి ఈవిడ వచ్చింది తెలుసుకొని ఆయన ధ్యానంలోంచి లేస్తాడు. లేచి ఇట్రా నాతోటి, ఇదంతా భయపడుతూ ఉంటుంది అనమాట. అమ్మవారు కనిపించట్లేదు సీతామాత అని అనేసరికి ఇట్రా అని చెప్పి ఇక్కడ దగ్గర తీసుకెళ్ళడం, అక్కడ సీతమ్మ వారిని చూపించడం, ఇదంతా జరుగుద్ది అనమాట. అంటే ఎంత ఒక చిన్న పాపలాగా కాకుండా ఒక పెద్ద అమ్మాయి లాగా చూస్తారనమాట సీతాదేవిని. అదంతా మనము నిన్న తెలుసుకున్నాం. సరే, అక్కడి నుంచి ఇప్పుడు ఇంకేమైతుందంటే ఆవిడకి మిగతా భాగం అంతా ఇప్పుడు ఈ రోజు చూసుకుందాం. ఈ రోజు ఏంటంటే ఇంకా మళ్ళీ వాళ్ళందరూ రేపు తిరిగి వెళ్తారనగా కూడా ఆ సీతాదేవి మాయమైపోతూ ఉంటది అనమాట. ఆ ఎవ- ఎవరికి కనిపించకుండా మాయమైపోతూ ఉంటుంది. అప్పటిదాకా పక్కనే ఉన్నట్టు ఉంటుంది, మళ్ళీ మాయమైపోతుంది. అలా ఒక రోజంతా సీతమ్మ వారు కనిపించదు అనమాట. అట్లా ఇంకొకసారి వెళ్తుంటారు. అట్లా మహారాజు ఎక్కడికి వెళ్ళినా కూడా సీతమ్మ వారిని తీసుకెళ్తూ ఉంటారు. సీతమ్మ వారితో పాటు వెళ్ళిన వేరే వాళ్ళు ఉంటారు కదా, మగవాళ్ళు ఎవరైతే పరిచారకులు ఉన్నారో, అక్కడ జరిగిన సంఘటనలన్నీ కథలు కథలుగా చెప్తుంటే ఎంతో ఆనందంగా అవి వాళ్ళకే జరిగినట్టుగా అని అంటూ ఆ, ఎంతో మురిసిపోతూ ఉంటారన్నమాట. వాళ్ళందరూ ఎంత ఒక పండగలాగా చేసుకుంటా ఉంటారు అనమాట అమ్మ ఆ సీతామాత వచ్చిన దగ్గర నుంచి. అయితే ఏం జరుగుద్ది, మహారాజు ఋషులందరినీ దర్శించడానికి ఇలా వెళ్ళినప్పుడల్లా ఇంకా అమ్మవారిని తీసుకెళ్లటము, అక్కడ కథలు కథలుగా చెప్పడం ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. ఆ ప్రభావం ఎలా ఉందంటే వీళ్ళకి ఒక పండగ వాతావరణంలా ఉందన్నమాట. అన్ని కథలు కథలుగా చెప్పుకుంటూ ఏంటంటే వాళ్ళకి రోజులు ఎలా గడిచిపోతున్నాయో కూడా తెలియట్లేదు వాళ్ళకి. అయితే ఋషులు దర్శించడానికి వెళ్తున్నప్పుడు సీత కూడా వెళ్తూ ఉండేదన్నమాట. అలా ఎప్పుడు కొంతమంది పరిచారకులను కూడా తీసుకెళ్లేవాళ్ళు. కానీ వాళ్ళతో అవకాశం ఈ అమ్మాయికి మీనాక్షికి వెళ్ళడానికి కుదిరేది కాదంట అవకాశం. అయితే జంతువులతో కానీ సీత సావాసం గురించి అక్కడ అక్కడ ఉండే జంతువులతోటి ఆ వెళ్ళిన శిష్యులతోటి వాళ్ళన్నీ జరిగినవి అన్ని కూడా కథలుగా వర్ణించి వర్ణించి చెప్పేవాళ్ళు అనమాట. వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళిన అనుభూతి కలిగేదంట. అటువంటి సందర్భాల్లో పనులు పూర్తి చేసేసుకొని అందరూ కలిసి వంట వంట వద్దకి చేరేవారంట, వంట ఇంటి వద్దకి, ఇవన్నీ ముచ్చట్లు చెప్పుకోవడానికి. అయితే ఆ ప్రయాణంలో వెంబడించిన వాళ్ళు ఏం చేస్తారంటే సీతామాత గురించిన కథ చెప్పేవాళ్ళు వాళ్ళందరూ ప్రతిసారి. అంటే వెంబడించడం అంటే మహారాజు గారు వెంబడి వెళ్ళిన వాళ్ళు అనమాట. సీతామాత గురించి అక్కడ జరిగిన వింతల విశేషాలన్నీ కథలుగా చెప్పేవాళ్ళు. అయితే మేమంతా ఆమె తను సొంతమే అయినట్టుగా ఆనందంగా నవ్వుకునేవాళ్ళంట. అయితే కొన్ని సంవత్సరాలకి ఏమైతుంది, జనక మహారాజు సీతని మొట్టమొదటిసారి తీసుకువెళ్ళిన ఆశ్రమానికి వెళ్ళబోతున్నాము అని చెప్తాడంట. అయితే ఆమె అంటుందంటే ఎంత ఆతృతతో ఉందంట, నన్ను కూడా తమతో రమ్మంటారని ఈవిడ ఊహించలేదు మీనాక్షి. అయితే సునైన మాత ఏమందంటే తనను కూడా వెళ్ళమని చెప్పింది అనమాట. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సరే, అక్కడికి వెళ్ళగానే ఏమైతుంది, మళ్ళీ ఇంకో సంఘటన జరుగుద్ది అనమాట. అడవిలో తన గాయపడిన జంతువుని చూడటానికి వెళ్దాము ఆ, అని అనగానే నీకు ఇంకా జ్ఞాపకం ఉందా అని చెప్పి సీతాదేవి అడుగుతుంది అనమాట. మనం ఫస్ట్ ఇది వరకు వెళ్ళినప్పుడు ఒక జంతువు గాయపడింది కదా, ఆ చోటుకి వెళ్దాము అని అంటే నీకు ఇంకా గుర్తుందా అని జనక మహారాజు అడుగుతారంట. సరే, ఆమె తల ఊపి నేను నిద్రపోతున్నప్పుడు ఆ గాయపడిన జంతువుని చూశాను. నేను ఎక్కడికి వెళ్ళాలో ఆ విధంగా నాకు తెలిసింది. ఈవిడ నిద్రపోతున్నప్పుడు కలలాగా వస్తూ ఉంటది అనమాట. ఈవిడికి అన్ని తెలిసిపోతూ ఉంటాయి, వాళ్ళు పిలుస్తూ ఉంటారు, ఈమె వెళ్తూ ఉంటది. అది ఎవరైనా సరే అవన్నీ కూడా ఈమె ఇలా చెప్తుంది, నాకు అలా ఆ విధంగా తెలిసిపోతుంది అని. అయితే నువ్వు అడవిలోకి వెళ్ళవచ్చు, ఇక్కడ నీకు కావలసిన ప్రదేశంలో నువ్వు స్వేచ్ఛగా తిరగవచ్చు అని జనక మహారాజు చెప్తారు. అయితే ఏమైతుంది, ఆమె అడవిలోకి వెళ్ళి లోపలికి వెళుతూ వెళ్తూ ఉంటే ఈ మీనాక్షి కూడా అనుసరించిందంట. ఆమె దేనికోసం వెతుకుతున్నట్లుగా కనిపించిందంట సీతాదేవి. అయితే అప్పుడు మీనాక్షి ఏమందంటే మాత మనం అరణ్యంలోకి వెళితే దారి తప్పిపోతాము, వెనక్కి వెళ్ళిపోదాము అని చెప్తుందంట. అయితే మనం ఎలా తప్పిపోతాము అని నవ్వి మనం తిరిగి వెళ్ళేలోపు నేను ఏదో ఒకటి కనుక్కోవాలి, దాని గురించి నేను వెతుకుతున్నాను అని అంటది అనమాట. దేనికోసం వెతుకుతున్నారమ్మా అంటే దాని పేరు కూడా నాకు తెలియదు, కానీ నేను దాన్ని చూస్తే కనుక్కోగలను, తెలుసుకోగలను అని సీతమ్మ వారు చెప్తుంది. అది నన్ను పిలుస్తున్నట్లుగా నాకు అనిపిస్తుంది అని చెప్తుంది అనమాట.
ఏంటి మాత ఏమంటున్నారు, ఇదేమైనా ఆట మరి అని ఇదేమైనా ఆట అంటే మనం ఆడడానికి రాలేదు ఇక్కడికి, ఇదేమైనా ఆట అని అడుగుతుంది అనమాట మీనాక్షి. అప్పుడు ఆమె తల పట్టుకొని, కాదు, చాలా గంభీరమైన విషయం ఇది, దయచేసి ఓర్పు పట్టు మీనాక్షి, నేను దానిని కనుక్కుంటానని నాకు తెలుసు అని, అది పిలవడం నాకు వినపడుతోంది అని చెప్పి సీతామాత అలా వెళ్ళిపోతూ ఉందన్నమాట అడవి లోపలికి. ఇంకా సర్లే, అది ఒక జంతువా అని అడిగాను. ఆమె మళ్ళీ తల పట్టుకుంది. ఆ ఆమె దేని గురించి మాట్లాడుతూ ఉందో ఈ మీనాక్షికి అర్థం కావట్లేదంట. అయితే సీతతో చాలా సార్లు ఇలా జరుగుతూనే ఉంది మాకు. సరే, ప్రయత్నాలతో ఇంకెందుకులే అని చెప్పేసి ఆ పరిగెడుతూనే ఆవిడతో అనుసరిస్తూ వెళ్తూ ఉందంట. దారిలో ఏమైంది వాళ్ళకి కొన్ని, ఒక దాన్ని ఏమంటారు, దారిలో కొన్ని పెద్ద పక్షులు కనపడినాయంట. నీటి పక్షులు లాంటివి కనిపించినాయంట. అయితే సీత వచ్చి ఆ వాటి ముందు కూలబడిందంట. కొన్ని నిమిషాల తర్వాత ఆమె చేతులు జోడించి వాటికి కృతజ్ఞతలు తెలిపిందంట, ఇట్లా నమస్కారం పెడుతూ. అయితే తర్వాత దగ్గరలో ఉన్న ఒక వాగు దగ్గరికి వెళ్ళి కొన్ని దుంపలను తవ్వటం మొదలు పెట్టిందంట సీతాదేవి. ఇక్కడ నేను దీన్ని కనుక్కున్నాను, ఇప్పుడు మనం తిరిగి వెళ్ళిపోవచ్చు అందంట. కొన్ని దుంపలు తవ్వి చేత్తో పట్టుకొని, ఇక్కడ నేను కనుక్కున్నాను, దేనికైతే వచ్చానో ఇప్పుడు నాకు తెలిసింది, ఇక మనం వెళ్ళిపోవచ్చు అని చెప్పి వెనక్కి తిరిగి నడుస్తుంటే మీనాక్షి కూడా సీతమ్మ వారిని అనుసరించిందంట. ఆశ్రమం చేరగానే ఆమె ఏం చేసింది, సీతాదేవి తిన్నగా ఆ ఋషి కుటీరానికి వెళ్ళిపోయిందంట, వీళ్ళకి కేటాయించిన దగ్గర కాకుండా. అక్కడ ఆయన మహారాజుకు ఏదో వివరిస్తున్నారంట. ఆవిడ ఆ దుంపల గుత్తిని ఆయనకు అందిస్తూ, మీకోసం ఇవి తెచ్చాను అని ఆ ఋషితో అంటుందన్నమాట. అయితే ఆయన ముఖంలో ఒక సందిగ్ధత కనిపిస్తుందంట. ఏంటి ఇట్లా అంటుంది అన్నట్టుగా, సీతని కృతజ్ఞతలు మీకు అని చెప్తాడంట ఆయన. నువ్వు నా గురించి ఆలోచించడం నన్ను కదిలించేసింది అమ్మా అని చెప్తాడంట ఆ ఋషి. ఇప్పుడు మహారాజు దీర్ఘంగా నవ్వుతూ, ఇదేమిటి, నువ్వు గురువు గారి కోసం ఏం తెచ్చావు అని జనక మహారాజు అడుగుతారు సీతమ్మ వారిని. అయితే ఆమె ఏం చెప్తుంది, ఇది ఆయన పొట్ట కోసం, ఇది ఆయనకు సహాయం చేస్తుంది అందంట. అయితే ఆ ఋషి ముఖంలో నిర్ఘా సందిగ్ధంతో నిర్ఘాత పోయినట్టుగా కనిపించిందంట. ఋషి ముఖం నిర్ఘాత పోయినట్టుగా మారిందంట. పొట్ట అంటూ ఋషి మహారాజు వైపు తిరిగి, వేరెవరికి సంగతి తెలీదు, సీత నీకు ఈ సంగతి ఎలా తెలిసింది అని చెప్పి ఆ ఋషి ఆశ్చర్యపోతూ సీతాదేవిని అడిగాడంట. ఇదేంటి, నా పొట్ట కోసం తెచ్చావా, ఈ సంగతి ఎవరికి తెలియదే, నీకు ఎలా తెలిసింది అన్నట్టుగా ఆశ్చర్యంగా సీతాదేవిని అడుగుతాడు ఆ ఋషి. అయితే ఆమె బదులు ఇవ్వకపోగా, ఆ దుంపలు ఉడికించి ఆ నీళ్లను తాగాలి మీరు, అప్పుడు ఆయన పొట్ట ఇబ్బందులు తగ్గుతాయి అని చెప్పిందంట. అయితే ఆశ్చర్యంగా, ఖచ్చితంగా నీ సలహాన్ని పాటిస్తాను అన్నాడంట ఆయన. విస్తుపోయే స్వరంతో అన్నాడంట, ఏంటి, నా పొట్ట సంగతి ఈ అమ్మాయికి ఎలా తెలుసు, ఈ దుంపలు ఉడికించి ఆ నీళ్లు తాగమని చెప్తుంది, నా పొట్టలో ఉన్న ప్రాబ్లం ఈవిడికి ఎలా తెలుసు అని ఆయనకు ఆశ్చర్యం వేసిందంట. అప్పుడు మహారాజు అన్నాడంటే, ఇది నీకేమైనా తెలుసా అన్నట్లు మీనాక్షి వైపు చూశారంట. సరే, నెమ్మదిగా నాకేమీ తెలియదు అని అంటే, సరే, అవసరమైనది ఏదో ఆమెకి స్పష్టంగా తెలిసినట్లుంది అనుకొని ఆ అరణ్యంలో నేను కూడా ఆమెను అనుసరించాను. అప్పుడు ఆమె దుంపలు ఎక్కడ ఉంటాయో అడగడం కోసం ఆగింది అని చెప్పిందంట మీనాక్షి. అయితే అడిగిందా, ఆమె ఎవరిని అడిగింది అని ఆయన మళ్ళీ రెట్టించారంట. నాకు ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉన్నాను అని మీనాక్షి అంటుంది. తర్వాత నెమ్మదిగా సీత వైపు తిరిగి, మీకు ఆ పక్షులు చెప్పాయి కదా మాత అని అడుగుతుందంట. ఆమె తల ఊపి, అవి నన్ను వాగు దగ్గరికి వెళ్ళమని చెప్పాయి అని అన్నదన్నమాట. మహారాజా, ఆ ఋషి పరస్పరం ముఖాలు చూస్తున్నారు. ఈ జనక మహారాజు ఆ ఋషి కూడా, ఏంటి పక్షులు చెప్పడం ఏంటి, ఆ వాగు దగ్గరికి వెళ్ళమని అని చెప్పి అర్థం కాక ఆ ఋషిని మా జనక మహారాజు ఇద్దరు ముఖాలు చూసుకున్నారంట. ఎవ్వరు మాట్లాడలేదంట, అలా చూసుకుంటూ ఉండిపోయారంట. సరే, ఈ దుంపలు ఎలా పనిచేస్తాయో చూద్దామని ఋషి నవ్వుతూ అన్నారు ఇంకా ఆ సందర్భాన్ని మార్చడానికి. అయితే 3 రోజుల పాటు ఋషిపత్ని ఏం చేసిందంటే ఆ మందు తయారు చేసిందంట. అప్పుడు ఆయన సీత దగ్గరికి వచ్చి ఏమన్నారంటే, తను ఇప్పుడు చాలా మెరుగయ్యాను అని చెప్పారంట. ఆ దుంపలు అంతా చేసి సీతమ్మ వారు చెప్పినట్లుగా మందు తయారు చేసిందంట. తయారు చేసిన తర్వాత ఆ ఋషిపత్ని సీత దగ్గరికి వచ్చి, ఇప్పుడు చాలా మెరుగయ్యాను అని చెప్పారంట. అలా చాలా కాలం తర్వాత నా పొట్ట తేలికగా ఉంది, నువ్వు నా భార్యకు ఈ దుంపలు ఎక్కడ దొరుకుతాయో చూపించు, దాంతో నేను మందు తీసుకోవటం కొనసాగిస్తాను అని ఆ ఋషి చెప్పారంట. అయితే వీళ్ళు ఇంకా సామ్రాజ్యానికి, రాజప్రసాదానికి తిరిగి వచ్చేసారు. ఆ తర్వాత మహారాజు ఈ కథంతా సునైన మాతకు చెప్తే, ఆమె అన్నదంట, ఈ మాటలు బయటకు తెలిస్తే రాజ్యంలో ప్రజలంతా ఆరోగ్యం కోసం మన రాజప్రసాదం ముందు బారులు తీరుతారు అని అని చెప్పిందంట. కానీ మరి మంచిదేగా అలా అయితే అని అన్నారంట మహారాజు. అయితే ఆమె ప్రజలకు సహాయం చేయగలిగితే మంచిదేగా అని అంటూ ఉండగానే సునైన మాత అడ్డుకుంటే ఏమన్నదంటే,
ఇంకా ఆమె చిన్నపిల్ల, సహాయం చేయడానికి ముందు 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 చాలా కాలం ఉంది. ఆమెను తన బాల్యం గడపనివ్వండి ముందు, తర్వాత చూద్దాం అని చెప్పి అన్నదంట. నువ్వు చెప్పేది నిజమే, మనం ఆమెను నివారించలేము. ఆమె చెయ్యాలనుకున్నది చేస్తుంది, మనం ఆపగలిగే మార్గం ఏది లేదు ఇప్పుడు మనకి అని చెప్పారనమాట. ఆ తర్వాత సంవత్సరం దగ్గరలో ఏం జరిగిందంటే మరో ఆశ్రమంలో ఇంకో సంఘటన జరిగిందంట. ఇట్లా సీతమ్మ వారికి జరిగిన సంఘటనలన్నీ కూడా మీనాక్షి వివరించి కనులు కట్టినట్టుగా అందరికీ చెప్తుందన్నమాట. ఇంకో సంఘటన ఏంటంటే, అరణ్యం మధ్యలో ఆశ్రమం నిర్మించుకున్న ఒకానొక ఋషిని దర్శించడానికి మహారాజు వెళ్తున్నప్పుడు సీతను సంరక్షించడానికి నేను కూడా వెళ్ళాను. ఒక మహారాజు ఇంకో ఆశ్రమానికి వెళ్తున్నప్పుడు అంట ఆ సీత సంరక్షణ అంతా చూసుకోవడానికి మీనాక్షి కూడా వెళ్తుందంట. అయితే ఒక సాయంత్రం సీతను పడుకోబెడదామని ఆమె కోసం వెతుకుతుండగా ఆమె అక్కడ లేదంట. అయితే అక్కడ అంతా వెతికాను కానీ నాకు ఆమె కనిపించలేదు అని చెప్తుంది. ఇంకా ఏం చెప్తుందంటే మహారాజు ఆ ఆశ్రమంలోని వారితో కలిసి ధ్యానం చేస్తున్నారంట. అయితే నేను వారికి ఇబ్బంది కలిగించలేకపోయాను. ఆమె త్వరలోనే తిరిగి వస్తుందని నాకు నేనుగా చెప్పుకొని అయితే ఆమె తిరిగి రాలేదు. కొన్ని గంటల తర్వాత ఏమైంది, మహారాజు ఆశ్రమం ముందున్న ఖాళీ స్థలాన్ని దాటి తన కుటీరు వైపు వెళ్ళటం చూసిందంట. ఆయన కోసం నేను ఆగకుండా ఆయన కంటే ముందుగానే గబగబా గదిలో ప్రవేశించిందంట. నా ముఖంలో భయాన్ని చూసి ఆయన ఏమైంది మీనాక్షి అని అడిగితే తను ఇలా చెప్పిందనమాట. చాలా గంటల నుంచి సీత కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదు, ఈ చుట్టుపక్కల అంతా ఎక్కడా కనిపించట్లేదు అని చెప్తుందనమాట. ఆమె తిరిగి వస్తుంది హామీ ఇస్తున్నట్లుగా అన్నారంట. ఆయనకి ఏదో తెలిసినట్టుగా, అంటే ఆయనకి అన్ని తెలుసు అనమాట, జరిగేది జరగబోయేది అంతా. జనక మహారాజు మామూలు మనిషి కాదు. అయితే ఆయన ఆమె తిరిగి వస్తుంది అన్నట్లుగా హామీ ఇచ్చారంట. అయితే నేను ఏడుస్తూ ఏమన్నదంట, మీనాక్షి ఏడుపు వచ్చేస్తుంది అనమాట సీతమ్మ వారికి కనపడపోయేసరికి. మహారాజు ఆమె వచ్చేస్తుందిలే అని హామీ ఇచ్చినా కూడా తను ఏడుస్తుందంట. అలాగే ఏడుస్తూ ఇప్పటికే చాలా ఆలస్యమైంది, ఇవాళ బాగా చీకటిగా కూడా ఉంది, ఆమెను నా దృష్టిపథం నుంచి తప్పిపోనిచ్చాను, నన్ను క్షమించండి అని వెక్కిళ్ళు పెట్టసాగిందంట. అట్లా బాగా ఏడ్చేస్తుందామా. మీనాక్షి, మనం ఆమెను కట్టేసి ఉంచలేము, ఈ మాట నీకు చాలా సార్లు చెప్పాను కదా, ఆమె తిరిగి వచ్చేస్తుంది కానీ నువ్వు వెళ్ళి పడుకో అని జనక మహారాజు మీనాక్షితో చెప్పారంట. మహారాజు రాత్రంతా ధ్యానంలో కూర్చొని ఉండిపోయారు అట్లా. ఆయనకేమీ భయం లేదు అసలు, చిన్న కూతురు తప్పిపోయింది అనే బాధ గాని భయం గాని లేదు. ఇంకా మీనాక్షి తోటి ఈ విషయం నీకు చాలా సార్లు చెప్పాను కదా, ఆమె వచ్చేస్తుందిలే, నువ్వేం భయపడక వెళ్ళి పడుకో అని తన ఏడుపు చూసి అట్లా చెప్పారంట. అని రాత్రంతా మెడిటేషన్ లో కూర్చుండిపోయారు ఆయన. నేను కూడా రాత్రంతా కూర్చున్నాను కానీ ధ్యానంలో కాదు, నా కన్ను మూయలేనంతగా అధైర్యపడ్డాను. ఆ కాళ్ళు మూతలు పడట్లేదంట, అంత అధైర్యంగా, అంటే అంత భయపడిపోయింది అనమాట. అయితే సూర్యోదయానికి ముందు ఆయన కుటీరం నుంచి బయటకు వస్తున్న చప్పుడు విని దడదడ గుండె దడదడ కొట్టుకుంటుంటే ఆయన అనుసరించిందంట. మహారాజు సూర్యోదయానికి ముందే మెడిటేషన్ నుంచి లేచి బయటకు వెళ్తుంటే ఆయన అనుసరించిందంట. గుండె దడదడ కొట్టుకుంటా ఉందంట ఆవిడకి. అయితే నిదానంగా ఆమె ఎక్కడ ఉందో నాకు తెలుసు, నాతో రా అన్నారంట. ఆమె భయపడుతూ ఆయన అనుసరిస్తే ఆయనేమో ఏమి చక్కగా నిదానంగా ప్రశాంతంగా, నువ్వేం భయపడకు, ఆమె ఎక్కడుందో నాకు తెలుసు, నాతో రా అని చెప్పి ఆయన అరణ్యంలో కొంత దూరం వెళ్ళి అక్కడ ఉన్న కొన్ని కోతుల కుటుంబాలతో నిద్రిస్తున్న సీతని కనుక్కున్నారంట. చూడండి, కొన్ని కోతుల కుటుంబాలట అక్కడ, అక్కడ ఉన్న సీతను కనుక్కున్నారంట. సరే, ఈ సీతాదేవి ఏం చేస్తుంది అక్కడ, ఆమె తల ఎలా ఉంది, తల్లి కోతి ఒడిలో ఉందంట. ఆ సీతాదేవి తల తల్లి కోతి ఒడిలో ఉందంట. మేము మెల్లగా చప్పుడు చేయకుండా వెళ్ళాం, అయినప్పటికీ కూడా ఈ అడుగుల చప్పుడుకి ఆ తల్లి కోతి లేచి బిగ్గరగా అరిచేసి గబగబా పక్కన ఉన్న చెట్టు ఎక్కేసిందంట. ఆ పిల్ల కోతలన్నీ దాన్ని అనుసరించాయంట. సీతాదేవి ఉలిక్కిపడి లేచిందంట. నానా అంటూ లేచిందనమాట సీతాదేవి ఉలిక్కిపడి. ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆయన ఆమెను తన చేతుల్లోకి తీసుకొని ఆశ్రమానికి వచ్చేసారు. ఎందుకు ఇలా చేసావని కానీ ఏమీ మాట్లాడలేదు అసలు, చక్కగా ఆమెను తీసుకొని ఆశ్రమానికి వచ్చేసారంట. అయితే ఆయన ఆమెను ఆశ్రమ ఆవరణలో దింపి ఆమె వైపు తీక్షణంగా చూశారట. నువ్వు మీనాక్షికి చెప్పకుండా వెళ్ళి ఉండకూడదు, ఆ ఆమె ఎంతో విచారపడింది, రాత్రంతా నిద్రపోలేదు అని చెప్పి సీతాదేవితో చెప్తారు. అయితే ఆమె పశ్చాత్తాపం నిండిన కళ్ళతో మీనాక్షి వైపు చూస్తుందంట. మాత, ఏం జరిగింది, మిమ్మల్ని రాత్రిపూట వెళ్ళడానికి పురికొల్పింది ఏది, మీరు కనపడినప్పుడు నేను ఎంతో విచారపడ్డాను అని అందంట మీనాక్షి. ఎందుకంటే అప్పుడప్పుడు సీతాదేవి ఇట్లా మాయమైపోయి వెళ్ళడం వీళ్ళకి అలవాటైపోయింది. నన్ను అక్కడ పిలుస్తున్నారు ఎవరో, నేను అక్కడ ఏదో కనుక్కోవాలి, నాకు అలా ఎవరో అని ఇలా చెప్తుంది కదా. ఇట్లా మీరు వెళ్ళిపోవడానికి ఎవరు మిమ్మల్ని పురికొల్పారు, ఆ సంఘటన ఏంటి, ఏది మీకు అలా ఎందుకు అలా జరిగింది ఏంటది అనేసి కనపడపోతే నేను ఎంత విచారపడ్డాను అని చెప్పి మీనాక్షి అంటుంది అనమాట.
అయితే సీత మౌనంగానే ఉండిపోయింది. అయితే అప్పుడు మహారాజు ఏమన్నారంటే, నువ్వు వెళ్ళడానికి ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది అని నాకు తెలుసు, కానీ నువ్వు ఎందుకు తిరిగి రాలేదు అని అడుగుతారనమాట. అప్పుడు ఏమంటుందంటే, ఆ సీతాదేవి చెప్తుంది ఇలాగా, ఆ తల్లి కోతి ఎంతో బాధపడింది, అప్పుడే పుట్టిన దాని పిల్లల్లో ఒకటి చెట్టు మీద నుంచి కింద పడిపోయి చనిపోయింది, దాని విచారం నన్ను తాకింది. చూడండి, ఎక్కడో ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతుంటే కృష్ణ అనగానే ఇక్కడ కృష్ణుడికి ఎలా తాకిందో, అట్లా ఆమె అమ్మవారు కదా, ఎవరు ఎలాగా విలపించినా కూడా ఆమెకి తెలిసిపోతుంది అనమాట. ఆ అప్పుడే పుట్టిన పిల్ల కోత చెట్టు మించి పడిపోయి చనిపోయిందంట. ఆ తల్లి యొక్క బాధ ఈవిడ్ని తాకిందంట. తాకేసరికి ఆ విచారం తాకేసరికి ఏమీ చెయ్యలేను నేను, కానీ దాని వద్దకు వెళ్ళిపోయాను. అయితే అది వెక్కి వెక్కి ఏడుస్తుంటే దాన్ని ఓదార్చడానికి దాని ఒడిలో నేను తలపెట్టాను అంతే, అంతకన్నా నాకేం తెలియదు. బహుశా నాకు నిద్ర పట్టేసి ఉంటది, అంతేగాని రాత్రి అంతా నేను బయట ఉందాం అనుకోలేదు అని చెప్తుందంట సీతాదేవి. నేను అర్థం చేసుకున్నాను, కానీ మనం ఒక ఒప్పందానికి వద్దాం. నేను నువ్వు ఏం చేస్తున్నావో నువ్వు ఏం చేసావో ఇదంతా నేను అర్థం చేసుకుంటాను, కానీ మన ఇద్దరం ఇప్పుడు ఒక ఒప్పందానికి వద్దాం. అదేంటంటే, నువ్వు బయటకు వెళ్ళిన ప్రతిసారి మాలో ఎవరో ఒకరికి చెప్పి వెళ్ళు, దాంతో మేము విచారపడాల్సిన అవసరం ఉండదు అని మహారాజ్ చెప్పారంట. సరే అని ఆమె తల ఊపుతూ నేను ప్రయత్నిస్తాను కానీ నాన్న అని ఏదో చెప్పబోతుంటే, ఆ తర్వాత ఇట్లా ఇలా జరుగుతుందన్నమాట. ఇంకా కొన్ని సంవత్సరాలు సీత, నిన్ను నువ్వు రక్షించుకోగలవు అన్న విశ్వాసం నాకు ఉంది. ఇంకా కొన్ని సంవత్సరాలే అలాగా ఈ కండిషన్, మన ఇద్దరికి ఒప్పందం. కానీ నిన్ను నువ్వు రక్షించుకోగలవు అనే విశ్వాసం నాకైతే ఉంది. కానీ మిగిలిన వారు, ముఖ్యంగా మీ అమ్మ విచారపడుతుంది కదా, మీ తల్లి, మరి ఆమె ఇప్పుడు ఇక్కడ ఉన్నట్లయితే ఎంతో బాధపడేది నువ్వు చేసిన పనికి అని చెప్పినప్పుడు, ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు సీత తాను బయటకు వెళ్ళేటప్పుడు ఎవరో ఒకరికి చెప్పి వెళ్తూ ఉండేదంట. అప్పటి నుంచి ఎప్పుడు సీతాదేవి బయటకు వెళ్ళినా కూడా వాళ్ళందరిలో ఎవరో ఒకరికి చెప్పి వెళ్తూ ఉండేదంట. అయితే ప్రతి రాత్రి పరిచారకులలో ఒకరు సీతకు కాపలా కాసేవారంట. ప్రతి రాత్రి ఆ పరిచారకుల ఒకళ్ళు సీతాదేవికి కాపలా కాసేవారంట. అయితే ఒకళ్ళు ఉదయం అంతా వచ్చి ఉదయం అంతా ఒకళ్ళు కాపలా కాస్తే, వాళ్ళు డ్యూటీ అయిపోగానే వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ పగలంతా ఒకళ్ళు, రాత్రంతా ఒకళ్ళు అలా కాపలా కాస్తూ ఉండేవారంట. ఆ ఆ వేరే వాళ్ళకి విరామం కల్పించేవాళ్ళు అంటే, వీళ్ళు వచ్చి చూడండి నైట్ డ్యూటీ డే డ్యూటీ అలా ఉంటాయి కదా, అట్లా చేసేవారు అనమాట. తరచుగా మేము తలుపు బయటనే కూర్చునే వాళ్ళము, సీతాదేవి ఎక్కడికి వెళ్తుందో ఏమొస్తుందో అని చెప్పి వీళ్ళందరూ కూడా తలుపు బయట కూర్చొని ఉండేవారంట. అయితే ఇలా జరుగుతున్న కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైందంటే, ఆమెను అంత జాగ్రత్తగా చూడాల్సిన అవసరం లేదని ఆ వీళ్ళు తెలుసుకునే సంఘటన ఒకటి జరిగిందంట. సీతాదేవి గురించి మేము అందరూ ఇంత బాధపడక్కర్లేదు, బెంగపడక్కర్లేదు, విచారపడక్కర్లేదు అనే ఒక సంఘటన ఇంకోటి జరిగిందంట. ఏంటంటే అది, నేను ఉదయమే వచ్చేసరికి రాత్రి ఆమె సంరక్షకునిగా ఉన్న పరిచారకుడు గాఢ నిద్రలో ఉన్నాడంట. సరే ఉదయం ఎప్పటిలానే వీళ్ళు వచ్చేసరికి రాత్రంతా సంరక్షకుడిగా ఉంటాడు కదా, డ్యూటీలు వారీగా చేస్తున్నారు కదా, పగలొకళ్ళు రాత్రి ఒకళ్ళు అట్లా, అతను గాఢ నిద్రలో ఉన్నాడంట ఉదయమే వచ్చేసరికి. ఆవిడ సంరక్షణగా ఉండే అతను పరిచారకుడు. అయితే మంచి నిద్రలో ఉన్నాడంట. సీత పక్కేమో ఖాళీగా ఉందంట. పడుకునే పక్క ఉంటుంది కదా, ఆ సీత పడుకునే పక్క అంతా ఖాళీగా ఉందంట. అయితే ఆమె రాజప్రసాదంలో ఎక్కడా కనపడలేదు. నేను చుట్టుపక్కల వెతికినా లాభం లేకపోయిందంట. అయితే నది వద్దకు వెళ్ళమని నాతో ఏదో చెప్పింది. ఆ, అక్కడ నాకు ఆమె కనపడింది. అయితే ఆమె నదితో సంభాషిస్తూ దాన్ని కోప్పడుతుందంట. అయితే ఈ మీనాక్షి అంతరంగం ఏం చెప్పింది, పక్క మీద సీతాదేవి కనపడపోయేసరికి ఆ నది దగ్గరికి వెళ్ళమని అంతరంగంలోంచి చెప్తుందంట మీనాక్షికి. అయితే ఆవిడ నది దగ్గరికి వెళ్తే చూసేసరికి ఏం జరిగిందంట, అక్కడ సీతాదేవి ఆ నదిని కోప్పడుతుందంట. కోప్పడుతుందంట. నేను చప్పుడు చేయకుండా పక్కన కూర్చున్నాడు. మీనాక్షి వెళ్ళి ఆ నదిని సీతమ్మ వారు కోప్పడుతుంటే ఏమి చడి చప్పుడు లేకుండా ఏమి ఎరగనట్టు ఆవిడ పక్కనే కూర్చుందంట మీనాక్షి వెళ్ళి. అయితే కూర్చుంటే ఏం జరిగింది, ఆమె ఇటు తిరిగి మీనాక్షిని చూసిందంట. నదిని కోప్పడుతూనే అటు తిరిగి పక్కన చప్పుడవుతుంది కదా, మీనాక్షిని చూసిందంట. అయితే అప్పటికే ఇంకా కోప్పడే ధోరణిలోనే ఉందంట సీతమ్మ వారు. ఆ కోప్పడే ధోరణిలోనే ఉంది తప్ప క్షమాపణలు చెప్తున్నట్టుగా లేదు. ఏమిటిది తల్లి, ఇంత పొద్దున్నే నిన్ను ఈ నది వరకు రప్పించింది ఏమిటి, ఈ నది వద్దకు ఏం రప్పించింది నిన్ను, ఏంటి ఇంత పొద్దున్నే నువ్వు అని చెప్పి సీతమ్మ వారిని అడిగిందంట మీనాక్షి. అయితే ఏం చెప్తున్నారంటే, గత రాత్రి ఈ నది ఒక ఎద్దు జీవితాన్ని బలి తీసుకుంది. గ- ఆ, గడిచిన రాత్రి ఏమైందంటే, రాత్రి ఈ నది ఒక ఎద్దుని బలి తీసుకుంది. ఇప్పుడు వారైతే ఏం చేయాలి పాపం, ఆయన తన పొలాలు ఎలా దున్నుతాడు, అది సరైన పని కాదు కదా.
అందుకే ఈ నదిని నేను కోప్పడుతున్నాను. ఇది మీకెలా తెలుసు మాత అని మీనాక్షి అడుగుతుంటే ఏం చెప్తుందంటే సీతాదేవి, నేను దానిని కలలో చూశాను, ఎప్పట్లాగే నేను దాన్ని కలలో చూశాను అని చెప్తుందంట. అది ఎంతో స్పష్టంగా ఉంది. ఆ ఎద్దు అటు ఇటు తిరుగుతూ నీరు తాగడం కోసం నది దగ్గరికి వచ్చిందంట. కానీ ఈ నది ఆ జంతువును దూరంగా లాగివేసింది. ఇప్పుడు ఆ రైతు మరి విచారగ్రస్తుడై ఉండి ఉంటాడు కదా అని చెప్తుందంట. అయితే గత రాత్రి తీవ్రమైన వాన కురిసింది కదా, బహుశా ఆ ఎద్దు కాలు జారి ఉంటుంది, అది నది తప్పు కాకపోవచ్చు కదా అని మీనాక్షి అంటుందన్నమాట. అయితే నాకు నదిని వెనకేసుకు రావాల్సిన అవసరం ఏముందో తెలియకుండానే అలా చెప్పిందంట. ఒకవేళ వాన వచ్చి ఉంటదమ్మా, ఆ వానలో ఈ ఎద్దు నీళ్లు తాగడానికి వెళ్ళింది కదా, కాలు జారిపోయి పడిపోయి ఉంటుంది అని చెప్పి ఈ మీనాక్షి చెప్తుంది అనమాట. ఆ తర్వాత రాజప్రసాదానికి తిరిగి రాగానే సీత మహారాజుకి ఏం చేసిందంటే జరిగిందంతా చెప్పి ఆ రైతుకు కొత్త ఎద్దును కొని తెచ్చివ్వమని చెప్తుందంట. నొక్కి ఒక్కడి చెప్తుందంట. ఇట్లా ఈ రాత్రి జరిగిందంతా చెప్తుంది అనమాట. ఆ ఎద్దు నీళ్లు తాగడానికి వెళ్తే నదీమాత దాన్ని లాగేసింది, కాబట్టి ఆ రైతుకి నువ్వు ఒక కొత్త ఎద్దును కొనివ్వాల్సిందే అని చెప్పి గట్టిగా చెప్తుందంట మహారాజుతో. కానీ ఆ రైతుని ఎక్కడ పట్టుకుంటాం మనం అని చెప్పి కొంత వేళాకోళంగానే అడిగారంట మహారాజు. నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ ఇప్పుడు ఆ రైతుని ఎక్కడ పట్టుకుంటాం అని చెప్పి కొంచెం హాస్యంగా అడిగారంట. అయితే నేను అతనిని కనుక్కుంటాను అని స్థిరంగా చెప్పిందంట. దాంతో మహారాజు నన్ను జంతువుల సంరక్షకుడిగా ఒక ఆయన ఉంటాడంట, కిరణ్ అంట అతని పేరు. అక్కడ రాజ్యంలో జంతువుల సంరక్షకుడు ఒకడు ఉంటాడు కదా, ఆయన పేరు కిరణ్ అంట. అతని దగ్గరికి తీసుకెళ్లి అతనితో ఒక ఎద్దును తీసుకురా బాబు నువ్వు అని చెప్పారంట మహారాజు గారు. అయితే ఏం జరిగింది, ఆ కిరణ్ కూడా తనలాగానే పాతకాలం అంటే ఈ మీనాక్షి ఎలా అయితే తరతరాలుగా పరిచారకురాలుగా ఉంటుందో, ఆ కిరణ్ అనే అతను కూడా తరతరాలుగా అక్కడ అలాగే పనిచేస్తూ ఉన్నాడంట. వాళ్ళ నాన్న కూడా మా నాన్నలానే వారి పరివార కృత్యాల్లో చక్కగా పనిచేస్తూ ఉండేవాడంట. అయితే అతను జంతువులను చాలా శ్రద్ధగా చూస్తాడని ఒక మంచి పేరుందంట అతనికి, ఆ కిరణ్ అనే అతనికి. అయితే ఈ కారణం వల్ల సీతకు అతనంటే చాలా ఇష్టం అంట. ఎందుకంటే చాలా సంరక్షిస్తూ ఉంటాడంట అక్కడ జంతువులన్నిటిని. మంచి పేరుందంట అతనికి. అందుకని సీతాదేవికి అతనంటే చాలా ఇష్టం అంట. అతను ఏదో ఒక జంతువు పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నప్పుడు ఆమె అతని పక్కనే కూర్చొని ఒక జంతువు తీవ్రంగా జబ్బు పడినప్పుడు ఏం చేయాలో, ఎలా చేయాలో, ఆ జంతువుకి ఎలా రక్షించాలో అని చెప్తూ ఉండేదంట. అప్పుడు ఈ మీనాక్షి కూడా పక్కన అవకాశం దొరికినప్పుడల్లా అక్కడ కూర్చొని అతన్ని చూస్తూ అతన్ని చూడడాన్ని కూడా ఇష్టపడేదంట అవి వింటూ. అయితే అతను వాటితో తమ పిల్లలతో మాట్లాడినట్టే మాట్లాడేవాడంట ఆ జంతువులతోటి అతను. ఆ జంతు సంరక్షకుడు అన్న కిరణ్ అనే అతను ఆ జంతువులకి ఆ ఏదైనా అయితే ఈ సీతమ్మ వారు దానికి ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఎలా రక్షించాలి ఆ అని అవన్నీ కూడా అతనితో చెప్తూ ఉన్నప్పుడు ఈ అమ్మాయి కూడా సీతాదేవితో పాటు వెళ్ళి పక్కనే ఉండి అవన్నీ వింటూ అతన్ని ఎంతో ఇష్టంగా చూస్తూ ఉండేదంట, కిరణ్ అనే అతన్ని. అయితే వాటితో ఆ జంతువులతో అతను ఎలా ఉండేవాడంట, పసిపిల్లలతో మాట్లాడుతున్నట్టుగా జంతువులతో మాట్లాడుతూ ఉండేవాడంట ఆ జంతు సంరక్షకుడు. అయితే కిరణ్ అన్నమాట అతని పేరు. అయితే కిరణ్ తన ముఖం వల్ల కంటే కూడా పద్ధతుల వల్ల ఆకర్షణీయంగా ఉండేవాడంట. తన ముఖం వల్ల కన్నా కూడా అతను తను చేసే పద్ధతుల వల్ల ఆకర్షణీయంగా అనిపించేవాడంట. అయితే అతను నాకులాగానే నల్లటి వాడే, ఈ మీనాక్షి లాగానే అతను కూడా నల్లగానే ఉంటాడంట. అయితే అనేక గంటల పాటు ఎండలో గడవడం వల్ల ఆ విధంగా ఉన్నాడని నేను అనుకున్నాను. మా ఇద్దరి మధ్య కొంత సాన్నిహిత్యం ఉంది. మేము మాట్లాడుకున్నది చాలా తక్కువే అయినా ఇద్దరము మొహమాటస్తులమే అయినా ఇది ఇలా జరుగుతూ ఉంది అని మీనాక్షి చెప్తుంది. మాత కోసం కిరణ్ ఏదైనా చేస్తాడంట. నేను అతనితో ఆమె కల గురించి చెప్పగానే మా ఎద్దులలో ఒక దానిని మహారాజు వద్దకు తీసుకొచ్చాడంట. ఈ కలలో సీతాదేవి కనిపించడము, ఇట్లా కొత్త ఎద్దును కొనివ్వడం, మహారాజుతో అడగడము, ఇదంతా మీనాక్షి అతనితో చెప్పినప్పుడు అతను వాళ్ళ కోసం ఒక కొత్త ఎద్దును, ఆ ఎద్దులు వాళ్ళ ఎద్దులు అన్ని ఉంటాయి కదా చాలా, దాంట్లో ఒక కొత్త ఎద్దును తీసుకొని వచ్చాడంట. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో అతను చెప్పాడంట. మహారాజు, సీత, కిరణు, మరి ఆ ఎద్దు అందరూ కలిసి నది వద్దకు వెళుతూ ఒక్కొక్క రైతును రాత్రి మీరు ఏమైనా ఎద్దును పోగొట్టుకున్నారా, రాత్రి మీరు ఏమైనా ఎద్దును పోగొట్టుకున్నారా అని అడుగుతూ ఉన్నారంట. అడుగుతుంటే ఎవరు అవును అనలేదంట. సీత, బహుశా నువ్వు చూసింది ఒట్టి కళ అయి ఉంటుందమ్మా, అందరి ఎద్దులు సంరక్షణగానే ఉన్నాయి కదా అన్నారంట మహారాజు. కొంతసేపటి తర్వాత లేదు, ఆమె నిశ్చయంగా చెప్పిందంట, ఇది సత్యమని నాకు తెలుసు, నేను ఊరికే కళల గురించి ఏం చెప్పలేదు, ఇది నాకు తెలుసు, ఇది సత్యమే. వాళ్ళు నది ఒడ్డున అలా ఆ అమ్మవారు అట్లా చెప్పగానే నది ఒడ్డున ఇంకా కొంచెం దూరం నడిచారంట. మొత్తానికి ఎట్టకేళ్ళకి ఏమైతేనే ఆ ఎద్దు కోల్పోయిన అతను విచారంతో
ఉన్న రైతుని చేరుకున్నారంట వాళ్ళు. ఆ రైతు కొద్దిపాటి పొలం ఉందంట. దానిని దున్నడానికి 2 ఎద్దులు ఉన్నాయంట అతని దగ్గర. వాటిలో ఒకటి కనపడపోవటం అతనికి ఎంతో కష్టం కలిగించిందంట. ఆయన కనిపించాడు అనమాట మొత్తానికి వీళ్ళందరికీ. మహారాజు తమ కోసం కొత్త ఎద్దును తీసుకురావడం చూసినప్పుడు కృతజ్ఞతతోటి ఆయన పక్కన కూలబడ్డాడంట. అయితే మహారాజు, ఆ గొప్పతనం నాది కాదు, సీత ఇక్కడికి రావాలని పట్టుపట్టింది. ఆమె రాత్రిని ఎద్దును కొట్టుకుపోవడం చూసిందంట. అప్పటి నుండి ఆమె దీన్ని బహుమతిగా నీకు ఇమ్మని చెప్పింది, స్వీకరించు అని చెప్పి మహారాజు ఆ రైతుతో చెప్పాడంట. ఆ రోజు తర్వాత నేను సీతను నది పక్కన మళ్ళీ చూసిందంట. అయితే ఈసారి ఎలా ఉంది సీతాదేవి? కోప్పడుతున్నట్టు లేదంట నదితో, విచారపడుతున్నట్టు ఉందంట. తాను కఠినంగా మాట్లాడింది కదా ముందు రోజు, ఎందుకు ఇట్లా చేసావు అది ఇది అని నదిని కోప్పడింది కదా, అలా కోప్పడినందుకు క్షమాపణలు కోరుకోవడానికి వచ్చిందంట నది దగ్గరకి. నేను ఆమె పక్కన కూర్చొని ఉండగా నదిలో నుండి ఒక కాంతి పైకి వచ్చిందంట. సరే నదిని క్షమించమని అడుగుతూ ఉందంట సీత. ఈవిడ కూడా పక్కన కూర్చొని మీనాక్షి కూడా చూస్తుందంట. అయితే ఈ లోపల ఏం జరిగింది, ఒక కాంతి నదిలోంచి పైకి వచ్చిందంట. పైకి రావడం ఈ మీనాక్షి చూస్తుంది అనమాట. అది నీళ్ల చుట్టూ కొన్ని నిమిషాలు తిరిగి మళ్ళీ లోతుల్లోకి వెళ్ళి అదృశ్యం అయిపోయిందంట ఒక వెలుగు నదిలోంచి. అలా నీళ్ల చుట్టూ పైన ఒకసారి తిరిగి మళ్ళీ లోతుల్లోకి వెళ్ళిపోయిందంట ఆ వెలుగు. అయితే ఇది కనపడడం వల్ల సీత తేలిక పడిందంట. అలా కనపడగానే సీతాదేవి కొంచెం తేలిగ్గా అమ్మయ్య అనుకున్నట్టుగా ఉందంట. అయితే చేతులు జోడించి నేను అర్థం చేసుకున్నాను అని గుసగుసలాడిందంట. సరే అమ్మ, నేను అర్థం చేసుకున్నాను అని చెప్పి ఆ నదితో గుసగుసలాడిందంట. ఆ వెలుగు కనపడగానే ఏదో బరువు దిగినట్టుగా అయ్యి సీతాదేవి సరే అమ్మ నేను అర్థం చేసుకున్నానని గుసగుసగా అందంట ఆ నదితోటి. ఇదేంటి అని చెప్పి ఇవిడ ఆశ్చర్యపోయిందంట మీనాక్షి. అడిగిందంట. అయితే అది నదీ దేవత. ఆమె అందమైన రూపం నీకు కనపడిందా? ఆ నదీ దేవత, ఆ వెలుగు ఏమనుకున్నావు, నదీ దేవత. మరి ఆమె అందమైన రూపం నీకు కనపడిందా అని మీనాక్షిని అడిగిందంట సీతమ్మ వారు. లేదు మాత, నేను కేవలం కాంతి పుంజాన్ని మాత్రమే చూశాను అని చెప్పిందంట. అయితే ఆ నది మాత ఏం చెప్పిందంట సీతామాతకి చెప్తుంది, ఇట్లా అమ్మవారు చెప్తుంది అనమాట. ఆమె నాకు మరణం అనేది జీవితంలో ఒక భాగం అని, ఆ ఎద్దుకు తన శరీరాన్ని వదిలి వేరే శరీరం ధరించే సమయం ఆసన్నమైందని, కనుక ఎద్దును తీసుకున్నాను, మరణం గురించి విచారపడకూడదు, మరణం లేకపోతే జననం లేదు కదా అని ఆ నది చెప్పిందంట సీతమ్మ వారితో. కోప్పడింది కదా నదితోటి, ఎందుకు ఎద్దుని బలి తీసుకున్నావని. అప్పుడు ఆ నది ఏం చెప్తుందంట, మరణం అనేది సహజమే ఎవరికైనా, మరణం లేకపోతే మళ్ళీ తిరిగి జననం అనేది ఉండదు కదా, ఆ ఎద్దుకు ఆ కొత్త శరీరాన్ని తీసుకోవాల్సిన టైం వచ్చింది, ఆ శరీరాన్ని వదిలిపెట్టి, అందుకే నేను తీసుకున్నాను అని ఆ నది ఆమెతో మాట్లాడిన విధానానికి ఎంతో విచారపడుతున్నాను అని చెప్పి అంటుందన్నమాట. అందుకే ఎద్దుని తీసుకున్నాను, మరణం గురించి విచారపడకూడదు, మరణం లేకపోతే జననం లేదు కదా అని చెప్తే నేను ఆమెతో మాట్లాడిన విధానానికి ఎంతో విచారపడుతున్నాను అని చెప్పి సీతాదేవి ఇదంతా మీనాక్షి చెప్తుంది అనమాట. అయితే ఇప్పుడు మీనాక్షి ఏమంటుందంటే, మాత, రైతు యొక్క దుఃఖం మీ హృదయాన్ని కలిచివేసిందని ఆమె అర్థం చేసుకోగలదని నాకు తెలుసు అని చెప్పి మీనాక్షి అంటుంది అనమాట. అయితే ఇప్పుడు సీతమ్మ వారు ఏమంటుందంటే, అవును, అందుకే ఆవిడ నన్ను ఇక్కడికి పిలిచింది, తెలుసు కాబట్టి ఆవిడకి అన్ని, ఆ నది నన్ను ఇక్కడికి పిలిచింది, ఆమెను మళ్ళీ నేను ప్రశ్నించాను అంది అని లేవబోతూనే ఆవిడ అన్నదనమాట సీత. మరణం గురించి ఆమె చెప్పిన సత్యం ఏంటంటే, అయితే ఇది చాలా కష్టమైన పాఠం సీత అని అన్నాడు. మరణం గురించి ఆవిడ చెప్పింది బాగానే ఉంది కానీ ఇది చాలా కష్టమైన పాఠం. చెప్పడానికి ఈజీగానే ఉంటుంది, కానీ మనము ఎవరన్నా చనిపోతే కొత్త శరీరం తీసుకున్నారు కదా, మళ్ళీ చనిపోతేనే మళ్ళీ జననం ఉంటుంది కదా, ఇలా మరణిస్తేనే కదా, ఇవన్నీ మనకి అర్థమవుతాయా? అర్థమవు కదా. ఇది తీసుకోవడం చాలా కష్టం అమ్మ మాత అని చెప్పి మీనాక్షి అన్నదన్నమాట. అయితే ఆమె నన్ను చూడడానికి వెనక్కి తిరిగిందంట. అలా చెప్పగానే ఏమైంది, ఇది చాలా కష్టం అనగానే ఇట్లా వెనక్కి తిరిగి చూస్తుంది అనమాట మీనాక్షి వంక. కొన్ని నిమిషాల పాటు ఆలోచనలో పడి ఒక మాట అంటదనమాట మీనాక్షితో సీతమ్మ వారు. మీ నాన్న చనిపోయిన తర్వాత నువ్వు చాలా కాలం బాధపడ్డావు కదా మీనాక్షి అని అడుగుతుందంట వెనక్కి తిరిగి చూసి. అయితే ఈ మీనాక్షికి ఏం చెప్పాలో తెలియక సరే అవును అన్నట్టుగా తలూపిందంట. అయితే అప్పుడు నువ్వు నిన్ను నిందించుకున్నావు కదా, నా గురించి మా నాన్న చనిపోయారని నిన్ను నువ్వు నిందించుకున్నావు కదా, అంటే అది మీకెలా తెలుసు మాత అని చెప్పి ఆశ్చర్యంగా అడిగిందంట మీనాక్షి. అయితే సీతాదేవి నవ్వుతూ ఏం చెప్తుందంటే, నువ్వు ఇప్పటికీ ఇంకా కొంత విచారపడుతూనే ఉన్నావు మీ నాన్న గురించి, కానీ అలా ఉండకూడదు. ఆయన మరణం ఆయన మరణంతో నీకు ఏ సంబంధము లేదు, ఆయనకు వెళ్ళిపోయే సమయం వచ్చింది, దానిని ఎవరు ఆపలేరు, కాబట్టి నువ్వు విచారపడాల్సిన అవసరం లేదు, ఇప్పటికీ ఇంకా విచారపడుతూనే ఉన్నావు, అలా చెయ్యకు అని సీతాదేవి చెప్తుందనమాట. అయితే ఈ సంభాషణ చాలా క్లుప్తంగాను సహజంగాను వాస్తవాన్ని వ్యక్తీకరించినట్లుగాను ఉన్నా కూడా
అది ఈ మీనాక్షిపై చాలా గాఢమైన ప్రభావం చూపించిందంట. మా తండ్రి మరణం గురించి నేను ఎక్కువసార్లు తలుచుకోకపోయినా ఇప్పటి వరకు నా అపరాధ భావాన్ని కోల్పోలేదు. ఆ రాత్రి నా గదిలో కూర్చొని ఉండగా సీత నాలోని ఈ భావాలన్నీ మౌనంగా నయం చేసిందని నేను గుర్తించాను. ఈ భావాలన్నీ కూడా సీతాదేవి తన నుంచి తీసేసిందని మీనాక్షి అయితే గుర్తించిందనమాట. అయితే ఇలా ఉండగా ఇంకో కొన్ని నెలలు గడిచిపోయింది. ఆ తర్వాత ఇంకో సంఘటన జరిగిందంట. ఏంటంటే అది ప్రకృతి లోకం యొక్క ఇబ్బందిని, ఆ ప్రకృతి లోకం అనేది ఒకటి ఉంటది అనమాట. ఆ లోకం యొక్క ఇబ్బందిని మాత ఎంత గాఢంగా భావిస్తుందో వాళ్ళకి తెలిసి వచ్చిందంట. ప్రకృతి యొక్క ఇబ్బందిని ఈ మాత ఎంత చక్కగా అర్థం చేసుకుంటుందో అనేది అక్కడ వాళ్ళందరికీ తెలిసి వచ్చింది. ఏంటంటే అది ఆ తెలిసిన విషయం చెప్తుంది అనమాట మీనాక్షి. మిథులకు కొంత దూరం ప్రయాణం చేస్తే, అంటే కొంచెం దూరం వెళ్తే అక్కడ ఉన్న అరణ్యం మధ్యలో నూతనంగా ఒక ఆశ్రమం నిర్మాణం జరిగిందంట. చాలా పెద్దదనమాట ఆశ్రమం. కానీ దానిని ఇంకా విస్తరిస్తున్నారంట. ఇప్పుడు మనం చూడండి రోడ్లు ఆ అంతా బిజీ బిజీ ట్రాఫిక్ పెరిగిపోతే రోడ్లు ఇంకా విస్తరింపజేస్తారు కదా. డబల్ డబల్ గా వేస్తారు, రోడ్లు పెద్ద పెద్దగా వేస్తుంటారు. అలాగే ఆశ్రమాన్ని కొంచెం విస్తరిద్దాము అంటే కొంచెం ఇంకా వెడల్పుగా ఆశ్రమాన్ని కడదామని చెప్పి ఏం చేశారంట, వాళ్ళందరూ కూడా ఆ ఋషులు, అనేక మంది ఋషులు ఏం చేశారంటే అక్కడికి ఆహ్వానించబడ్డారంట అది విస్తరింపజేయడం కోసం. మహారాజు మాతను కూడా తీసుకొని అక్కడికి వెళ్ళారంట. తనతో మాతను కూడా తీసుకొని అక్కడికి వెళ్ళారంట ఆశ్రమానికి. అయితే వారు తమ ప్రయాణం నుంచి వచ్చిన తర్వాత పరిచారకుల్లో ఒకరు ఈ కథని మాకు చెప్పారంట. అయితే వీళ్ళు వెళ్ళలేదనమాట, మీనాక్షి వాళ్ళు. పరిచారకుల్లో కొంతమంది వెళ్ళి వస్తారు కదా, వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని, ఈ కథను వాళ్ళకి చెప్పారంట మీనాక్షి వాళ్ళకి. వారు అక్కడికి చేరుకున్న తర్వాత అంట ఆ ప్రాంతంలో ఆశ్రమం అభివృద్ధి చెందుతున్న విధానం గురించిన చర్చలు జరుపుతూ ఉంటే ఆ ఋషుల్ని కలవడానికి వెళ్ళారంట. అయితే సాధారణంగా సీత కూడా ఎప్పుడు ఆయనతో వెళ్ళేదంట, కానీ ఈసారి మాత్రం ఆశ్రమంలోనే ఆగిపోయిందంట, ఆ సమావేశం దగ్గరికి వెళ్లకుండా. అయితే తనకు ఆ చర్చల్లో పాల్గొనడం ఇష్టం అయినా కూడా రానని చెప్పడంతో ఆ జనక మహారాజు ఆశ్చర్యపోయినా కూడా ఆమెను ఎక్కువ బలవంతం చేయడం ఎందుకు, ఒత్తిడి పెట్టడం ఎందుకు అని చెప్పి ఒత్తిడి పెట్టకుండానే ఆయన వెళ్ళిపోయారంట. తర్వాత కొన్ని రోజులకు ఆమె విడిగానే మౌనంగా ఉండిపోయిందంట ఆవిడ. రోజులు గడిచే కొద్దీ ఆమె విచారానికి గురవుతూ ఉందంట. అది ఆమె ముఖంలో స్పష్టంగా కనిపిస్తూ ఉందంట. అందరూ దాన్ని గమనించారంట. సీతాదేవి అలా ఉండిపోతుందంట విచారంగా ఆశ్రమం నుంచి వచ్చిన తర్వాత చాలా రోజులు. అయితే చివరిగా మహారాజు ఏం జరిగిందమ్మా అని చెప్పి సీతాదేవిని అడిగారంట. అయితే నువ్వు ఆశ్రమంలో ఋషులతో ఎంత ఆనందంగా ఉన్నావోనని మీ రాజ్యంలో ప్రజలంతా భావిస్తుంటే ఆశ్రమం బయట ఉండడం అనేది ఎంత అగౌరవమైన విషయమో నీకు తెలుసా అని మహారాజు అడిగారంట. ఏం జరిగిందమ్మా అని చెప్పినా కూడా సీతాదేవి మాట్లాడకుండా అలా మౌనంగా ఉంటే మరి ఇదంతా వాళ్ళని అగౌరవపరచడమే కదా. నువ్వు ఎంత చక్కగా ఉన్నావో, నీకు ఎంతో సేవలు చేసుకుందాం, నిన్ను చూద్దామని వాళ్ళందరూ వచ్చినప్పుడు నువ్వు అలా రాకుండా ఇక్కడే ఆగిపోవటం వాళ్ళని అగౌరవించడమే కదా, ఎంత అగౌరవమో నీకు తెలుసా అమ్మా ఆ విషయము అని చెప్పి అడుగుతున్నారనమాట. ఇది నాకు చాలా భయం కలిగిస్తుంది అని చెప్పి జనక మహారాజు అలా చాలుగా అంటే ఎప్పుడో గాని ఇలా మాట్లాడారనమాట సీతమ్మ వారితో విమర్శించినట్టుగా. చాలా అరుదుగా జరుగుతాయంట ఇలాంటి విషయాలు. అయితే ఆ మాటలు విన్న తర్వాత ఆమె ఆ ఆయన్ను చూస్తూ అందంట సీతాదేవి. క్షమాపణ కోరుతుందంట. నన్ను మన్నించండి తండ్రి, అయితే నిజానికి అగౌరవంగా ఉన్నది వారు, నేను దాన్ని తెలియనట్లు ఉండలేకపోతున్నాను. అగౌరవంగా ఉన్నది వాళ్ళు, వాళ్ళు కాదు, వాళ్ళే అగౌరవంగా ఉన్నారు, నేను కాదు ఉన్నది అని చెప్తుందంట. అయితే అదేలా, అదేలా వాళ్ళు అగౌరవంగా ఉన్నారు అని చెప్పి మహారాజు అడిగినప్పుడు వారు అగౌరవంగా ఎప్పుడున్నారు, నిన్ను చూసుకోవడానికి ప్రతి క్షణం సిద్ధంగానే ఉన్నారు కదా, ఎంతో మర్యాదగా చూస్తున్నారు కదా నిన్ను అని అంటే అప్పుడు సీతాదేవి అంటుందన్నమాట, రండి అని ఆయన చేయి పట్టుకొని అడవిలోకి దారి తీసిందంట. అక్కడ నరికివేయబడినట్టుగా ఉన్న ఎన్నో చెట్లను, ఆ మిగిలిన మానులను చూపించిందంట. వాళ్ళు నీ కోసం వాటి అనుమతిని తీసుకోలేదు. వాళ్ళు కనీసం ఆ చెట్ల యొక్క అనుమతిని కూడా తీసుకోలేదు. వాటి ఆ చెట్లన్నిటిని నరికేశారు అని చెప్పి చాలా బాధపడుతూ చెప్తుందంట. అయితే అట్లా కనీసం వాటిని నరికేటప్పుడు వాటి అనుమతి కూడా తీసుకోలేదు అని చెప్పి ఈవిడ ఎంతో బాధతో అంటదనమాట. తాము కోరుకున్నదంతా తీసుకుని కనీసం మిగిలిన జీవులపై దాని ప్రభావం ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా లేదు వాళ్ళకి. ఆలోచన కూడా చేయలేదు. మీరు నాకు ఎప్పుడు అరణ్యాల పట్ల గౌరవంతో మెలగాలి అని బోధిస్తూ ఉండేవారు కదా, అరణ్యాల పట్ల ఎంతో గౌరవంతో ఉండాలని మీరు నాకు చిన్నప్పటి నుంచి చెప్తూ ఉన్నారు కదా. అయితే మరి అవసరమైన దాని అంటే ఎక్కువ తీసుకోకూడదని చెప్పారు కదా, వాటిని గౌరవించాలి, ఆ వృక్షజాతిని, అడవుల్ని గౌరవించాలి,
మనకి ఎంత అవసరమో అంతే తీసుకోవాలి అని ఈ విధంగా నాకు చిన్నప్పటి నుంచి చెప్పారు కదా నాన్న అని చెప్పి అడుగుతుంది అనమాట. అయితే తన కళ్ళెదుట కనిపిస్తున్న దాన్ని చూసి మహారాజు నిశ్చేష్టులైపోయారంట. సీత నువ్వు చెప్పింది నిజమే, మనం దీనికి ఒక పరిష్కారం కనుక్కోవాలి, అందుకని ఈవిడ అలా మౌనంగా ఉంది, ఇంత దూరం ఆలోచించిందా ఆ వృక్షజాతి కోసం అని చెప్పి ఆశ్చర్యపోయాడు అనమాట. ఆ ప్రకృతి కోసం ఇంతలా ఆలోచిస్తుందా తన కూతురు అని ఆశ్చర్యపోయి, నువ్వు చెప్పింది కరెక్టేనమ్మా అని చెప్పి ఈ విషయం కనుక్కుందామా, ఏం చేయాలో పరిష్కారం కనుక్కుందామా అని చెప్పి ప్రకృతిని నుంచి మనం తీసుకున్న దానికి రెట్టింపు ఇవ్వాలి, ఎప్పుడు కృతజ్ఞత పూర్వకంగా తీసుకోవాలి అని నాకు బోధించారు మీరు అని చెప్తుంది. అప్పుడు మళ్ళీ ఇంకోసారి చెప్తుంది అనమాట. అవును, నేను నీకు అదే బోధించాను, నేను అదే చెప్తూ ఉంచాను నీకు చిన్నప్పటి నుంచి, అది ఇప్పుడు నువ్వు ఈ ఋషులకు బోధించాలి. ఇప్పుడు నువ్వేం చేయాలంటే, నేను చిన్నప్పటి నుంచి నీకు ఈ వృక్షాలని, ఈ అడవిని ఎలా రక్షించాలో ఇవన్నీ నీకు చెప్పాను కదా, మనకు కావాల్సినంతే తీసుకోవాలి, వాటికి కృతజ్ఞత చెప్పాలి అని చెప్పి, మనం తీసుకున్న దానికంటే వాటికి ఎక్కువ ఇవ్వాలి, ఇవన్నీ నేను ఏదైతే చిన్నప్పటి నుంచి నీకు చెప్పానో ఇప్పుడు నువ్వు ఋషులందరికీ అది ఆ విషయం చెప్పమ్మా అని చెప్పి ఆ సమావేశం వద్దకి సీతమ్మ వారిని తీసుకెళ్తారు. అయితే ఋషులందరూ మహారాజు వచ్చినప్పుడు మాట్లాడటం కోసం ఎదురు చూస్తూ కూర్చొని ఉన్నారంట. మహారాజు ఏదో మాట్లాడతారని చెప్పి ఆ సమావేశంలో ఋషులందరూ ఎదురు చూస్తున్నారంట. అయితే ఏం చేశారు, తనకు బదులుగా ఆ ఉచితాసనం పైన సీతాదేవిని కూర్చోబెట్టారంట. అక్కడికి వచ్చినప్పటి నుంచి అప్పుడు మహారాజు చెప్తున్నారు, ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నా కుమార్తె నిస్పృహకు గురైంది, దానికి కారణం నేను ఇప్పుడు తెలుసుకున్నాను, నా కూతురు అలా ఎందుకున్నదా అని, అది మీకు వివరించాలని నేను ఆమెను కోరుతున్నాను అని చెప్పేసి ఆయన వెళ్ళి వెనక వరుసలో కూర్చున్నారంట. సీతాదేవికి నేను ఆవిడ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి విచారంగా ఉంది, ఎందుకమ్మా అంటే ఆవిడ నాకు ఒక విషయం చెప్పింది, అది నేను ఇప్పుడు మీతో ఆవిడే చెప్పాలి, మా సీతాదేవే మీతో చెప్పాలి ఆ విషయం అని కోరుకుంటున్నాను అని చెప్పి ఆయన ఏం చేశారు, వెనక వరుసలోకి వెళ్ళి ఆ ఉచిత ఆసనంపై సీతాదేవిని కూర్చోబెట్టారంట. అయితే సీత ఏం చేసింది, ఆ చుట్టూ చూసి ఒక మౌనం వహించిందంట, అట్లా కాసేపు మౌనంగా ఉందంట, అలా చుట్టూ చూసేసి. ఇంతకు ముందెప్పుడు ఆమె అలా సమావేశాల్లో మాట్లాడలేదంట. మామూలుగా ఇంట్లో అందరితో దానికి తోడు ఆమె కొంచెం సిగ్గుపడుతూ ఉంటుందంట, సిగ్గరి అంట. అంటే కొంచెం సిగ్గుపడుతూ వినయంగా మర్యాదగా, ఆమె ఆమె యొక్క సహజ లక్షణాలు అనమాట అవి. ఆమె తన తండ్రితోనూ రాజప్రసాదంలో వాళ్ళతో సన్నిహితులతో నిర్భయంగా తను చెప్పదలుచుకున్నదంతా చెప్పేస్తుంది, కానీ ఈ విధమైన గౌరవనీయమైన సమావేశాల్లో మాత్రం ప్రసంగించటం అనేది ఆమెకు కొత్త అంట, ఇప్పుడే ఫస్ట్ టైం అంట. అయితే మహారాజు, ఇప్పుడు నువ్వు నాకు చెప్పావు కదమ్మా, నాకు ఏదైతే చెప్పావో దాన్ని వీళ్ళకి వివరించు అని చెప్పి మహారాజు చెప్తారనమాట. అయితే ఇంకా మౌనంగానే ఉంటుందంట ఆవిడ, ఎట్టకేలకు మొత్తానికి తనది కాని స్వరంతో, అంటే తను ఎప్పుడు వినయంగా ఒక సిగ్గుపడుతూ మర్యాదగా ఉంటది కదా, అలాంటి తనది కాని స్వరం అన్నమాట. అంటే అట్లా ఉండకుండా వేరే తనదైన ఎప్పుడు ఉండే సహజమైన గొంతుతో కాకుండా ఆవిడ ఇలా చెప్తుంది అనమాట. తనదైన సున్నితమైన చిన్నపిల్లల స్వరంతో కాకుండా అధికారం ఉట్టిపడే స్వరంతో స్థిరంగా మాట్లాడసాగిందంట. ఏం చెప్తుందంటే ఆవిడ, ఇక్కడ నేను చూస్తున్న అవమానకర చర్యల పట్ల నాకు చాలా బాధగా ఉంది. ఇక్కడ నేను ఏదైతే చూస్తున్నానో, ఈ చెట్లు నరికివేయడం, అడవులు నరికివేయడం, అదంతా నేను ఏదైతే చూస్తున్నానో ఇదంతా నాకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది అని చెప్పి ఆవిడ మాట్లాడటం మొదలు పెట్టింది అనమాట. అలా మాట్లాడటం సాగించిందంట. ఇక్కడ మీరు చేసే ఇలాంటి చర్యల పట్ల నాకు చాలా బాధగా ఉంది. ఆ ఆశ్రమ నిర్వాహకులు ఒక ఋషి ఏం చేశారంటే చాలా ఆశ్చర్యానికి గురైనట్లుగా కనిపించారంట వాళ్ళందరూ. తాను చేతులు జోడించి నిలబడి ఉన్నాడు కనుక ఇక ఏమీ చేయలేక, ఆ రాకుమారి సీత, ఆశ్రమ వనవాసులు ఎవరైనా మీ పట్ల అగౌరవంగా ప్రవర్తిస్తే దయచేసి మమ్మల్ని మన్నించండి అని ఆ సమూహ నాయకుడు ఎవరైతే ఉన్నాడో ఆయన లేచి నుంచొని ఆవిడ మాట్లాడేదానికి కొంచెం ఆ ఏంటంటే కొంచెం ఆశ్చర్యంగాను బాధగాను లేచి, ఇక్కడ ఏమైనా మీకు అవమానం జరిగితే మా వాళ్ళ వల్ల నన్ను మన్నించమ్మా సీతామాత అని చెప్పి అని, అది కావాలని చేసింది కాదు, మీ పట్ల ఏదైనా అగౌరవంగా ప్రవర్తిస్తే మన్నించండి, అది కావాలని అయితే చేసింది కాదు అని ఆ సంఘ నాయకుళ్ళు ఆయన లాంటి ఆయన ఒక ఆయన లేచి నుంచొని సీతాదేవితో చెప్తాడనమాట. అయితే సీతాదేవి ఏం చెప్తుందంటే, మీరు అవమానించింది నన్ను కాదు, ఈ అడవిని. తమ జీవితాంతం తమ జీవితం కోసం ఎవరైతే ఎవరైతే ఈ అడవులు నరుకుతున్నారో వాళ్ళు తమ జీవితం కోసం దానిపై ఆధారపడి ఉన్న అనేక జీవరాశులను మీరు రాబోయే పరిణామాల గురించి ఆలోచించకుండా అనేక చెట్లను కొట్టేశారు. నా తండ్రి నాకు బోధించింది ఇది కాదు,
చూడండి, అడవిలో చెట్లను ఆశ్రయించి ఎన్నో పక్షులు అవి గూళ్ళు పెట్టుకొని ఉంటాయి, ఎన్నో జీవులు. వాటిని మీరు నరికేయడం వల్ల అవన్నీ ఏమైపోతాయి? నా తండ్రి ఇలాంటివి కాదు నాకు బోధించింది అని ఒక గంభీరమైన స్వరంతో ఇలా చెప్తూ ఉందంట. ఆయన జీవిత సర్వస్వం పట్ల గౌరవం కలిగి ఉండాలని నాకు బోధించారు. ఈ జీవుల యొక్క సర్వస్వాన్ని పట్ల ఒక బాధ్యతగా ఉండాలి అని ఆయన నాకు చిన్నప్పటి నుంచి బోధించారు మా నాన్నగారు. చెట్లు జీవితంలోని భాగం కాదా? చెట్లు కూడా జీవితంలో ఒక భాగమే కదా. వాటికి ప్రాణం ఉంటుంది కదా. అవి మనకు ఆహారాన్ని, ఇంకా మనకు ఆహారాన్ని ఇవ్వడమే కాకుండా అడవిలో జీవులకు కూడా ఆశ్రయాన్ని ఇస్తున్నాయి కదా. మరి సమావేశంలో అందరూ ఆమె మాటలకు ఆశ్చర్యపోయి ముఖాలు చూసుకున్నారంట, ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసుకున్నారంట. అందరూ ఆమె మాటలకు ఆశ్చర్యపోయారు, ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకొని. అయితే ఆశ్రమ అధినేత ఆమెను వారిస్తూ ఏమన్నాడంటే, కానీ సీత, మాకు ఆశ్రమం నిర్మించడానికి స్థలము వస్తువులు అవసరం కదా, అది కూడా ముఖ్యమే కదా, మరి మాకు కూడా అవసరమే కదా, అది కూడా ముఖ్యమే కదా అన్నప్పుడు, అప్పుడు ఆ సీతాదేవి అంటుందంట, మన పూర్వీకులలో అరణ్యాలతో ఆహారం అందించబడి పోషించబడ్డారు అనే విషయం మీరు మర్చిపోయారా? మన పూర్వీకులు కూడా అరణ్యాలతోనే ఆహారం అందించబడి ఉన్నారు, పోషించబడ్డారు అనే విషయం మీరు ఏమన్నా మర్చిపోయామా? మనం ఏమన్నా దీనికి కృతజ్ఞత కలిగి ఉండాలా వద్దా? మనకి వాళ్ళందరూ ఇలా బోధించలేదా కృతజ్ఞత కలిగి ఉండాలి అని? బోధించారా లేదా అని సీత స్థిరమైన స్వరంతో మృదువుగా మాట్లాడుతుంది అనమాట. ఇవన్నీ మృదువుగా చెప్తుందంట. అయితే మరి దీనికి పరిష్కారం ఏమిటి అని మరొక ఋషి అడుగుతాడు అనమాట. మాకు సలహా ఏదైనా ఇవ్వు సీత, దీని గురించి ఏమైనా పరిష్కారం ఉందా అమ్మా అని చెప్పి వాళ్ళు, మేము మా ఆశ్రమాలు నిర్మించడం విస్తరించడం అంటే ఆశ్రమాన్ని ఇంకా వెడల్పు చేయాలనుకున్నారు కదా, మరి అది ఏమైనా ఆపేయమంటావా, ఏంటో పరిష్కారం చెప్పమ్మా అని ఆ సీతాదేవిని ఆ ఋషులు అందరూ అడుగుతారనమాట. అప్పుడు సీత ఆలోచనలో పడిపోయిందంట. ఏం చెప్పాలి వీళ్ళకి పరిష్కారం అని ఆలోచనలో పడింది కాసేపు. అయితే కాదు, ఇది పరిష్కారం కాదు, మీరు విస్తరింపజేసుకోవటం ఆపేయడం అనేది పరిష్కారం కాదు. దీనికి కొన్ని నిమిషాల తర్వాత ఆమె కళ్ళు మెరిసాయంట. అంటే ఆమెకు ఒక ఆలోచన స్ఫురించింది అనమాట, పరిష్కారం స్ఫురించింది. ఆ కళ్ళు మెరిసాయి అనమాట. అబ్బా భలే ఆలోచన వచ్చిందని. అప్పుడు ఏం చెప్తుందంటే, ప్రకృతి నుంచి మనం తీసుకున్న దానికి రెట్టింపు ఇవ్వాలి అని మా నాన్న నాకు బోధించారు. కనుక నరకబడిన ప్రతి చెట్టు స్థానంలో మనం ఒక 2 మొక్కలు నాటాలి. మా నాన్నగారు ఏం చెప్పారంటే, మనం తీసుకున్న దానికి కృతజ్ఞతగా మనం దానికి ఇంకా ఇవ్వాలి. అలా చెప్పారు మా నాన్నగారు చిన్నప్పటి నుంచి. దాని గురించి మనం ఏం చేద్దామంటే, ప్రతి ఒక్క ఏదైతే ఒక చెట్టును నాటామో దానికి బదులుగా ఆ చెట్టును, అంటే ఆ చెట్టును నరికేసామో ఆ చెట్టును నరికిన చోట 2 మొక్కలు నాటాలి. ఒక చెట్టు నరికాం కదా, 2 మొక్కలు నాటుదాం అని చెప్పి ఇట్లా చెప్పిందంట. మన అవసరాలు ఖచ్చితంగా సరైనవే అయి ఉండాలి. అంతేగాక అడవి నుంచి మనం ఏదైనా తీసుకునే ముందు దానికి మన అవసరాలు వివరించి అనుమతి తీసుకోవాలంట. చూడండి ఎంత చక్కగా చెప్తుందో. అవి కూడా ప్రాణులే కదా. మనం తీసుకునే ముందు వాటి అవసరాలు కూడా గమనించాలి. వాటి అవసరాలు గమనించి ఏం చేయాలి మనం? వాటి అనుమతి తీసుకోవాలంట. అమ్మ, మేము మా అవసరం కోసం, మా వృత్తి కోసం, మా జీవనం గడపడం కోసం నిన్ను నరికేస్తున్నాము అని మాకు అనుమతి ఇవ్వమ్మా అని ఆ వృక్షాలను అడగాలంట. అలా అనుమతి అంటే వాటి యొక్క పర్మిషన్ తీసుకోవాలి. మనం అడవిలోని జీవితాన్ని పరిగణలోకి తీసుకోవడంలో విఫలమైతే మనకు మన సంపదత్వమైన భవిష్యత్తు ఉండదు. సంపద చేకూర్చే లాంటి భవిష్యత్తు మనకి ఉండదు. అవి మనకి సంపదని ఇవ్వవు. అప్పుడు మన భవిష్యత్తు ఏమైపోతుంది? కాబట్టి అసంపద అనేది వస్తుంది మనకి, అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని చెప్తే సమావేశంలో అంతా గుసగుసలుగా, ఒక్కొక్కళ్ళు గుసగుసలుగా మాట్లాడుకుంటూ మొదలైందంట. అయితే అనేక తలలు అంగీకారం సూచనగా ఊగాయంట. అయితే అవును, ఇది మంచి పరిష్కారం అన్నాడంట ఆశ్రమం యొక్క అధినేత. అందరిలోనూ అధికారి ఒక అతను ఉంటాడు కదా, ఇది సరైన పరిష్కారము, దీన్ని మేము ఎమ్మటే అమలు పరుస్తాము అని చెప్పారంట. ఇంతవరకు అన్ని వింటూ మౌనంగా ఉన్న మహారాజు అప్పుడు లేచి ఏమన్నారంటే, మన విదేహ రాజ్యంలో అందరము ఈ నిర్ణయాన్ని అమలు పరుద్దాం. దాని వలన యువతరం అడవులను రక్షించడం నేర్చుకొని మన పూర్వీకుల లాగానే జంతువులు వృక్షాలను కూడా జాగ్రత్తగా చూస్తారు అని చెప్పారంట. సీత వైపు తిరిగి, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది, దానిని వెతికి ఎదుటివారి అవసరాల గురించి ఆలోచించటం నేర్చుకోమ్మా అని చెప్పి సీత వైపు తిరిగి చెప్పారంట. అయితే రాజప్రసాదానికి తిరిగి వచ్చిన తర్వాత ఏం చేశారు మహారాజు గారు? ఈ సన్నివేశం ఏదైతే జరిగిందో ఇదంతా కూడా సునైన మాతకు వర్ణించి వర్ణించి చెప్పారంట ఇంటికి వచ్చి. అయితే నేను ఆమెకు సహాయం చేస్తూ ఆ గదిలోనే ఉండడం వల్ల వారిని సంభాషణ నేను కూడా వినడం జరిగిందని ఇదంతా మీనాక్షి చెప్తుందనమాట.
ఇదంతా నేను అక్కడే ఉండి అక్కడ పరిచారకగా ఉండి అక్కడ పనులు చేస్తూ ఉండడం వల్ల ఈ మహారాజు అక్కడ జరిగినవి అన్ని కూడా ఈ సునయన మాతతో చెప్పడం నేను వినడం జరిగిందని మీనాక్షి చెప్తుంది. సీత చేసిన పనిని విన్నప్పుడు సునయన మాత ఆనందంతో వెలిగిపోయిందంట. ఆవిడ యొక్క మొకార విందము సీతాదేవి అక్కడ పరిష్కారం చూపించిన విధానానికి మహారాజు ద్వారా వినగానే ఆనందంతో వెలిగిపోయిందంట ఆవిడ ముఖం. ఇప్పుడు మనం మన తరువాత రాజ్యాన్ని పాలించేది ఎవరా అని విచారపడన అవసరం లేదు. ఏదో ఒక రోజు సీత మీకంటే గొప్పగా మీ స్థానాన్ని భర్తీ చేస్తుంది. ఆమెకు రాజ్యం అప్పచెప్తే ప్రజలంతా సంతోషిస్తారు అని చెప్పి సునైన మాత మహారాజుతో చెప్తుందంట. ఎంతో సంతోషిస్తూ ఆవిడ ముఖం అరవింద వెలిగిపోతూ ఇట్లా చెప్తుందంట మహారాజుతో. అప్పుడు మహారాజు ఏమన్నారంటే ఇట్లా తల పట్టుకున్నారంట. పట్టుకొని నేను ఎంత ప్రయత్నించినా సీత భవిష్యత్తు నాకు కనిపించట్లేదు. ధ్యానంలో నేను చూడలేకపోయాను. ఆ దర్శనం నాకు నిరోధించబడినట్లు ఉంది. కానీ సునైన ఆమె గమ్యము ఈ రాజ్యాన్ని గాని మరి ఏదైనా రాజ్యాన్ని గాని పరిపాలించటమో లేదా మిథులలో ఉండడమో కాదు. ఆమె పుట్టక కారణం ఇది కాదు. నేను ఎంత ప్రయత్నించినా ధ్యానంలో నాకు అది కనిపించలేదు. ఆవిడ ఇందుకు కాదు వచ్చింది. అయినప్పటికీ ఆమె ఈ ప్రపంచానికి సేవ చేస్తుందని నాకు తెలుసు. ఆమె పుట్టింది ఇప్పుడు నువ్వు అన్నావే అవి చేయడం కోసం కాదు ఆవిడ జన్మ. కానీ ఆవిడే లోకానికి ప్రపంచానికి ఒక మంచి చేస్తుందని మాత్రం నాకు తెలుసు. ఆ పని కోసం ఆమెకు అవసరమైన శిక్ష ఇవ్వడం కోసమే మనం ఇక్కడ ఉన్నాము. చూడండి పత్రిసారి ఏం చెప్తారు పదే పదే, మన ద్వారా వచ్చారు బిడ్డలు. ఈ అమ్మ అయితేనే ఈ నాన్న అయితేనే నేను ఏదైతే ప్రణాళిక తీసుకొని ఈ జన్మలో వీళ్ళకి జన్మించానో నా ప్రణాళికకి వీళ్ళు చక్కగా శిక్షణ ఇచ్చి నన్ను ఆ ప్రణాళికకి వైపు నడిపిస్తారు. చక్కటి గైడెన్స్ ఇచ్చి చక్కని సూచనలు ఇచ్చి అని చెప్తారు కదా. మీ బిడ్డలు కాదు వాళ్ళు, మీ ద్వారా వాళ్ళ ప్రణాళికలు నెరవేర్చుకోవడానికి వచ్చారు. మీ ద్వారా వచ్చారు అంతే, మీ బిడ్డలు కాదు. వాళ్ళ ప్రణాళికలు అనుసరించి వాళ్ళు సాగుతున్నప్పుడు మీరు వాళ్ళకి తగిన సూచనలు సలహాలు ఇవ్వాలి. కానీ మరి ఇంక మనం ఏం చేయకూడదు అని ప్రతిసారి పదే పదే మనకు చెప్తారు కదా. ఇదే జనక మహారాజు సునైన మాతతో చెప్పారనమాట. ఆమె పుట్టింది దానికోసం కాదు, ఆవిడికి మనము ఎందుకు పుట్టిందో దానికోసము శిక్షణ ఇవ్వడమే మనం చేయాల్సిన పని. అందుకే మనం ఇక్కడ ఉన్నాము అని సునైన మాతతో మహారాజు గారు జనక మహారాజు గారు చెప్తారనమాట. అయితే ఈ అధ్యాయం బాల్యం నుంచి సీతలో వచ్చిన మార్పులకు మొదటి సూచన అంట. ఈ అధ్యాయం అంతా ఏంటంటే సీతలో వచ్చిన మార్పులకి మొదటి సూచన అంట. ఆమె ఎంత చిన్నదైనప్పటికీ కూడా తాను స్వయంగా చెప్పదలుచుకున్నది ఖచ్చితంగా మాట్లాడగలిగేదంట. ఇప్పుడు ఆమె ఆసక్తులు ఏంటంటే ఆమె యొక్క అభిరుచులు, ఆసక్తులు అంటే ఆమె యొక్క ఆసక్తులు అంటే మనం ఏదైతే ఆసక్తి చూపిస్తున్నానో మనము సాధారణంగా మనం దేని పట్లైనా ఆసక్తి చూపిస్తాం అంటాం కదా. అలాగే సీతాదేవికి ఏం ఆసక్తులు ఉన్నాయంట, ఎంత చిన్నదైనా కూడా కేవలం ఆశ్రమాలను సందర్శించటం లేదా అడవుల్లో సంచరించటం, అవి మాత్రమే కాక ఋషుల సమక్షంలో ఉంటూ వారు చెప్పింది వింటూ వారి బోధనలకి బదులివ్వడం. ఆవిడ యొక్క ఆసక్తి ఎలా ఉందంటే ఋషుల ఆశ్రమాలకు వెళ్ళడం, అడవుల్లో సంచరించడం, ఆశ్రమాలన్నీ సంచరిస్తూ ఉండడం, ఆ ఋషులన్నీ చెప్పిన బోధనలు వినడం, వాటికి సూచనలు ఇవ్వడం. ఇవి ఆవిడకి ఆసక్తికరమైన విషయాలట. ఒక సంవత్సరానికో ఆ తర్వాత పరిచారకుల దగ్గరకు మరొక కథ వచ్చిందంట ఇలాంటిదే. ఏంటంటే సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారంట. ఒక కథ వచ్చిందంట వాళ్ళ దగ్గరికి, ఒక సంఘటన అంటానికి ఇక్కడ కథ అని చెప్తారనమాట. అది వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారంట. కానీ అది మాకు నవ్వు తెప్పించింది. ఏంటంటే అది ఆ ప్రాంతంలో ఉన్న ఒక గొప్ప ఋషి వద్దకు మహారాజుతో పాటు సీత కూడా వెళ్ళిందంట ఒకసారి. అయితే ఆయన మహారాజు కొన్ని పవిత్ర మంత్రాలు బోధించారంట. ఒకనొక సాయంత్రము ఆ ఋషి ఒక ప్రత్యేక మంత్రం యొక్క ప్రతి శబ్దాన్ని, ఆ శబ్దం యొక్క అర్థాన్ని వివరిస్తూ ఉన్నప్పుడు సీత మధ్యలో కల్పించుకొని ఏమన్నదంటే, ఆ మాటలను మనసులో భావిస్తే చాలవా, వాటిని బయటకు బిగ్గరగా వల్లించాలా? ఎందుకు వల్లించాలి అంటే ఇక్కడ మంత్రాల గురించి చర్చ జరుగుతుంది అనమాట. వాళ్ళు బిగ్గరగా మంత్రాలను పఠిస్తున్నారు. అప్పుడు సీతాదేవి ఏమంది, అవి మనసులో అనుకుంటే సరిపోద్ది కదా, గట్టిగా పైకి ఇప్పుడు లలిత సహస్రనామాలు ఉన్నాయనుకోండి, శ్రీమాత శ్రీ మహారాజ్ని అని అలా గట్టిగా ఎందుకు అనాలి, మనసులో అనుకుంటే సరిపోద్ది కదా అని చెప్పి సీతాదేవి అడుగుతుంది అనమాట. అయితే శబ్దాలు ప్రకంపనాలు సీత అని ఆయన వివరించారంట. ఆ శబ్దాలు సరిగా ఉచ్చరించితే మిగిలిన ప్రకంపనలపై ప్రభావం చూపి బాహ్య ప్రపంచంలో మనం కోరుకున్న మార్పులు వస్తాయి. ఆ శబ్దానికి ఇప్పుడు చూడండి తరంగాలుగా ఆ శబ్దం యొక్క ప్రకంపనలు ఉంటాయి కదా, అవి అలా విస్తరించి వాటి వల్ల మంచి ప్రభావాలు చూపిస్తాయి, మనం కోరుకున్న మంచి మార్పులు వస్తాయి
ఆ శబ్దానికి అంత శక్తి ఉంది అని చెప్పి ఆ ఋషి వివరిస్తాడనమాట. ప్రతి శబ్దం విశ్వంలోని ఒకానొక ప్రత్యేక ప్రకంపనతో శృతి చేయబడి ఉంటుంది. అంటే ఒక యొక్క ప్రత్యేకమైన ఆ శబ్దం యొక్క ప్రకంపనతోటి శృతి అంటే జత చేయబడి ఉంటుందంట. ఉచ్చారణలో చిన్న పొరపాటు జరిగిన మంత్రోచ్చారణలో మనం ఏదైతే మంత్రాలు జపిస్తూ ఉంటామో కొంచెం చిన్న ఉచ్చారణ పొరపాటు జరిగినా కూడా దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందంట. అందుకే చూడండి, లలిత సహస్రనామాలు చదివినా, విష్ణు సహస్రనామాలు చదివినా ముందేమో పూర్వపీఠిక ఉంటుంది, తర్వాత ఉత్తరపీఠిక ఉంటుంది. పూర్వపీఠికలో ఎలా చదవాలనేది ఉంటుంది. ఉత్తరపీఠికలో ఏదైనా తప్పు దొర్లితే మంత్రాల్లో నన్ను క్షమించు అనేది చెప్పడం ఉంటుందన్నమాట. ఉత్తరపీఠిక పూర్వపీఠిక రెండు ఉంటాయి ప్రతి నామాల ముందు వెనుక. ఇదే అన్నమాట ఇక్కడ చెప్తున్నారు. చాలా తీవ్రంగా ఉంటుందంట పొరపాటుగా ఉచ్చరిస్తే ఒక శబ్దాన్ని, ఆ మంత్రం యొక్క శబ్దాన్ని. అయితే ఇంకా ఇలా చెప్తున్నారు, సీత కొన్ని నిమిషాల పాటు మౌనంగా ఉండిపోయిందంట. అవునా, ఇంత ఉందా ఇందులో అని ఆవిడ వినేసరికి కొంచెం మౌనంగా ఉండిపోయి కొన్ని క్షణాలు తర్వాత అందంట, మరి ఆలోచనలు సంకల్పాలు కూడా ప్రకంపాలే కదా, మరి ఆలోచనలకు సంకల్పాలకు కూడా పరిణామం ఉండదా? అంటే శబ్దానికి ఇంత పరిణామం ఉంటుంది, ఆ ప్రకంపనాలు ఇంత దారి తీస్తాయి, ఇంత వైబ్రేషన్ ఉంటుంది అని చెప్పినప్పుడు మరి మన సంకల్పాలు ఆచరణలకి కూడా ఉంటాయి కదా, అలా ప్రకంపనలు ఏమీ ఉండవా మన శబ్దానికి ఆలోచనలకి? కేవలం శబ్దాలకే ఉంటాయా, మన ఆలోచనలకు ఉండవా, మన భావాలకు ఉండవా అని చెప్పి అడుగుతుంది అనమాట మంత్రాల గురించి. ఇలా ఉండదా అని చెప్పి అడిగినప్పుడు ఏం చెప్తారంటే వాటికి కూడా ఉంటుంది, ఆలోచనలకి ఉంటుంది, సంకల్పానికి ఉంటుంది. అయితే సంకల్పాలు ఆలోచనలు కంటే కూడా శబ్దం ఎక్కువ శక్తివంతమైనదంట. రామ అనే శబ్దము ఎంత శక్తివంతమైనదో ఆంజనేయ స్వామిని అడిగితేనే చెప్తారు. అదే ఇక్కడ వీళ్ళు ఋషులు చెప్తున్నారు సీతాదేవితో, ఒక శబ్దానికే ఉంటుందమ్మా ఇంత శక్తి, సంకల్పాలకి ఆలోచనలకు అన్నా కూడా శబ్దానికే ఎక్కువ ఉంటుంది అని చెప్పి శక్తివంతమైనది అని చెప్పి చెప్తున్నారు అనమాట. అందుకే ఒక పరిణామం కోసం మంత్ర జపాన్ని ఉపయోగిస్తారు. ఆ మంత్రాన్ని గురించి తెలుసుకోవటం వల్ల అంతే ఫలితము ఉండదు అని చెప్పి చెప్తున్నారనమాట. అయితే సీత ఒక్క క్షణం పాటు ఆలోచించిందంట. కానీ ఇది ఒకానొక వ్యక్తి యొక్క ఏకాగ్రత స్థాయిని బట్టి ఉండదా? మనసు అంత గాఢంగా కేంద్రీకరిస్తే ఆ ఆలోచనకు అంతే ఫలితం ఉండదా అని మళ్ళీ అడుగుతుందన్నమాట. అప్పుడు ఏం చెప్తున్నారు, ఈ తలుపు దగ్గర నుంచి ఒక స్వరం వినపడిందట. ఈ సీత అడిగిన ప్రశ్నకి ఆ తలుపు దగ్గర నుంచి వస్తూ వస్తూ ఆ తలుపు దగ్గర నుంచి ఒక స్వరం వినపడిందంట. ఏంటి ఆ స్వరం అంటే, సీత చెప్పింది నిజం, ఆలోచన శక్తి తక్కువది కాదు అని పలికిందంట. ఒక గొంతు వినపడిందంట వాళ్ళందరికీ ఆ తలుపు దగ్గర నుంచి వస్తూ. ఆ గొంతు ఏమన్నదంటే, సీత చెప్పింది నిజమే, ఆలోచన శక్తి తక్కువది కాదు అని చెప్పి ఆ గొంతు పలికిందంట. ప్రతి ఒక్కరూ ఈ ఈ చర్చల్లో కలుగు చేసుకున్నది ఎవరా, ఇట్లా మళ్ళీ ఈ చర్చలు జరుగుతుంటే ఇక్కడ కలుగు చేసుకుని ఇలా మాట్లాడింది ఎవరా అని చెప్పి తిరిగి చూశారట అందరూ తలుపు వైపు. అక్కడి నుంచి తలుపు దగ్గర దయాపూరిత దృష్టితోటి ఒక దయాపూరిత దృష్టి కలిగిన ఒక మధ్య వయస్కురాలు నిలబడి ఉందంట. ఆమె వెంట్రుకలు ఇట్లా తలపైకి ఒక ముడి వేసి ఉన్నాయంట. ఋషులు మునులకి, ఆ ఋషి పత్నులకి అలా ముడి వేసుకుంటారు కదా జుట్టు అంతా, అట్లా ముడి వేయబడి ఉందంట. చర్మం చాలా మృదువుగా ఉందంట. కళ్ళు నల్లగా తీక్షణంగా కనిపిస్తున్నప్పటికీ కోమలత ఉట్టిపడుతుందంట ఆ కళ్ళల్లో. అక్కడ ఉన్న ఋషులందరూ ఆమెకు అభివందనాలు తెలిపారంట, నమస్కరించారంట. ఆవిడ ఎవరంటే ఋషి గార్గి అట. ఆవిడ ఆ మునిపత్ని, ఒక ఋషి అన్నమాట. అప్పుడు స్త్రీలను కూడా మగవాళ్ళనే కాకుండా స్త్రీలను కూడా ఋషి అనే పిలిచేవారట. ఆ మూడో కన్నుతో తపస్సు చేసుకుంటా అలా ఉండేవాళ్ళని, ఆడవాళ్ళని కూడా ఋషి అనేవారంట. అయితే ఋషి గార్గి, ఆవిడ పేరేంటి గార్గి. అప్పుడు గార్గికి స్వాగతం, దయచేసి లోనికి వచ్చి మాతో చేరండి అని చెప్పి గార్గి జనకుని రాజ్యంలో చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్న గొప్ప ఋషి అట గార్గి అనే ఆవిడ. ఆవిడ ఏం చెప్తుందంట, వేదాంతాలని చాలా అభ్యసించిందంట. ఆవిడ వేదాంతాలను చాలా అభ్యాసం చేసిందంట. గార్గి నదిలోకి ప్రవేశించి ఆ గదిలోకి ప్రవేశించే సీత పక్కన కూర్చున్నదంట ఆవిడ, ఆ గార్గి అనే ఆవిడ. సీత, మనం భౌతిక తలంలో నివసిస్తున్నాము, ఊర్ధ్వ లోకంలో కోరుకున్న వాటిని సంకల్పం ద్వారా ప్రత్యక్షీకరించుకోవచ్చు. చూడండి, మనం ధ్యానంలో కూర్చొని కోరుకున్నది అవిసం ఇస్తుంది అని చెప్తున్నాం కదా, అదే ఇక్కడ ఈవిడే సీతకు చెప్తున్నది. ఏం చెప్తుందంటే, ఊర్ధ్వ లోకాల్లో కోరుకున్న వాటిని సంకల్పం ద్వారా మనం నెరవేర్చుకోవచ్చు, ప్రత్యక్షీకరించుకోవచ్చు. ఇక్కడ భౌతిక ప్రపంచంలో గాఢ ప్రకంపన అవసరము. ఎంత విధమైన గాఢంగా ఉండాలంటే ఈ భౌతిక ప్రపంచం శబ్ద ప్రకంపన ద్వారానే, ఓంకార ప్రకంపన ద్వారా ప్రత్యక్షీకరించబడింది. ఈ భౌతిక లోకం
ఎలా ఉంది? ఒక శబ్ద మాత్రం చేత, ఆ ప్రకంపనాల చేతనే ప్రత్యక్షీకరించబడింది అని చెప్తుంది అనమాట. ఈ జ్ఞానులు చెప్పింది సరైనదే, ఉచ్చారణే మూలం. సరైన ప్రకంపనతో సమరేఖలో ఉండడం చాలా కష్టం. కాబట్టి సంకల్పం శృతిలో లేకపోతే శబ్దం సరైన సమరేఖలో ఉండదు. సంకల్పం గట్టిగా ఉండకపోతే ఆ శబ్దం అనేది సరైన, ఆ రెండు జత సరిగ్గా కలవకపోతే సరి అయిన సమరేఖలో ఉండదు అని చెప్పి ఆలోచనలు శబ్దాన్ని నిర్దేశిస్తాయి. దానికి స్వచ్ఛమైన మనస్సు లేదా చాలా క్రమశిక్షణ కలిగిన మనస్సు అవసరం. కాబట్టి మంత్రాలను ఉపయోగించేవారు, ఈ, ఉదాహరణకు ఏం చెప్తుందంటే ఆవిడ, వర్షాలు రానప్పుడు వాటి కోసం ఆమె ఒక క్షణం ఆగి, అప్పుడు మళ్ళీ చెప్తూ చెప్తూ ఒక క్షణం ఆగిందంట. సీత, నువ్వేదో ప్రశ్నించాలనుకుంటున్నావు కదా, ఏంటో ప్రశ్నించు అన్నప్పుడు, పర్వాలేదు కానీ ఏదైనా సరే అడుగు అంటే ఆవిడ కొంచెం మౌనం వహిస్తుంది అనమాట. ఏదో అడగాలనుకుంటున్నావు కదా, నువ్వు అడగమ్మా అని ఆ గారికి, ఆ ఋషి ఆవిడ సీతాదేవిని అడిగినప్పుడు ఆవిడ సంకోచిస్తుంది అడగడానికి. పర్వాలేదమ్మా, ఏదైనా సరే అడుగు, నువ్వు తెలుసుకోవటం ముఖ్యమైన విషయాలు ఏమన్నా ఉంటాయి, తర్వాత నీకు ఎంతో ఉపయోగపడతాయి, నువ్వేం పర్వాలేదు అడుగు అని ఆ గార్గి అనే ఋషి సీతాదేవిని అంటుందన్నమాట. అప్పుడు సీత ఏమంటదంటే, ఆ చిన్న సమూహం వైపు చూడడానికి తల తప్పిందంట. తలతిప్పి వారిలో కొందరు ఆమెకు తెలిసిన వారు ధ్యాన సాధనలో చాలా పురోగమించిన వారే ఆవిడకన్నా. అయితే నేను జన్మించడానికి ముందు ఈ విదేహ రాజ్యంలో చాలా కరువు ఉండేదంట కదా, అప్పుడు ఈ మంత్రాలు వర్షాన్ని ఎందుకు తెప్పించలేదు అని అడిగిందంట. చూడండి, ఎంతో కాలంగా వర్షాలు, కరువు కాటకాలు ఉన్నాయి కదా సీతమ్మ వారి జననం అంటే ముందు. మరి ఆ మంత్రాలు ఈ వర్షాన్ని ఎందుకు తెప్పించలేదు అని ఆవిడ ప్రశ్న అడుగుద్ది అనమాట. వాళ్ళందరూ కలిసి ఏమీ మాట్లాడకుండా ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకున్నారు. అప్పుడు సీత మళ్ళీ గార్గి వైపు తిరిగి, మళ్ళీ ప్రజలకు జంతువులకు ఎందుకు తోడ్పడలేదు? ఎంతో ఆహారం లేక జంతువులు ప్రజలు విలవిల్లాడిపోయారు కదా, మహారాజు కూడా ఉపవాసాలు ఉన్నారు కదా వాళ్ళతోటి, మరి ఆ వర్షం ఎందుకు కురిపించలేదు? ఆ మంత్రాలు అంత శక్తి ప్రకంపనలు ఉన్నాయి, అయితే ఆ మంత్రాలకు ఆ శక్తి ఉంటే మరి వర్షాన్ని ఎందుకు కురిపించలేదు? వీళ్ళందరూ ఎందుకు ఇలా బాధపడ్డారు వర్షాలు లేక అని చెప్పి అడుగుతుందన్నమాట. అయితే ఆ గార్గి ఏమన్నదంటే, చాలా మృదువుగా నెమ్మదైన స్వరంతో, చాలా శక్తివంతమైన చైతన్యం మంత్రాలను ఎదుర్కొని వాటి ప్రభావం లేకుండా చేయగలదు. ఒక చాలా శక్తివంతమైన చైతన్యం ఉంటుందంట, అది మంత్రాలకి పవర్ లేకుండా చేయగలదంట. అది చాలా అరుదుగా ఎప్పుడన్నా ఒకసారి సంభవిస్తుందంట అలాంటివి. మరి అలా అప్పుడు సంభవించింది సీత, అందుకనే వర్షాలు పడలేదు అని చెప్తుందంట. అలాంటి పనులు ఎవరు చేస్తారు అని సీతాదేవి మళ్ళీ అడిగిందంట ఆశ్చర్యంగా. ఆ శక్తి ఎవరికి ఉంటుంది? వర్షాలు రాకుండా ఆపేయగలిగే అంత, మంత్రాలను కూడా అడ్డుకునే అంత శక్తి ఎవరికి ఉంటుంది అని అడిగినప్పుడు మళ్ళీ మౌనం. కాసేపు అక్కడంతా మౌనం రాజ్యేలిందంట. ఆయన పేరు చెప్పడానికి ఎవరు సాహసించలేదంట. ఎవరైతే ఈ వర్షాలు రాకుండా ఆ మంత్రోచ్చారణకి ఎవరైతే ఆపారో, ఆ శక్తి ఎవరికైతే ఉందో అతని పేరు చెప్పడానికి ఎవరు సాహసించలేకపోయారంట. అయితే సీత ఒకళ్ళ మొహాన్ని మళ్ళీ ఒక్కొక్కసారి వాళ్ళందరి మొహాలు చూస్తుందన్నమాట. చివరకు జనక మహారాజే కల్పించుకొని సీతతో, ఆలస్యం అయిపోతుంది, బహుశా మనం వెళ్ళాల్సిన సమయం దగ్గర పడుతున్నట్టుందని ఆ టాపిక్ మార్చేసి వెళ్దాం పదా అని అంటారనమాట. తండ్రి ఆ కష్టానికి కారణమైన వాళ్ళు ఎవ్వరో, ఎందుకు ఆ విధంగా చేశారో నాకు తెలియాలి. సరే, ఇదంతా కొంచెం హాట్ గా ఉన్నట్టు టాపిక్ అనిపించి, సరే మనం వెళ్ళే సమయం అయిందమ్మా వెళ్దాం అంటారు జనక మహారాజు. కానీ సీతాదేవి అందుకు ఒప్పుకోదన్నమాట. తండ్రి నా కష్టానికి ఎవరైతే కారణం అవుతారో, ఎవరు ఎందుకు ఆ విధంగా చేశారో, ఆ వర్షాలు ఆపకుండా ఆ మంత్రశక్తిని ఎవరైతే ఆపారో వాళ్ళు ఎవరో నాకు ఇప్పుడు తెలియాలి అని చెప్పి సీత పట్టుబడుతుంది అనమాట. అప్పుడు అతని పేరు ఎవరు చెప్తారు? రావణాసురుడు, రావణుడు అని చెప్తారంట. అంటే అప్పుడు నెమ్మదిగా గార్గి చెప్తుంది అనమాట, రావణాసురుడు అతను, రావణుడు ఆయన పేరు అని. ఒకప్పుడు ఆయన చాలా గౌరవాదరాలు కల పండితుడు. రావణాసురుడు ఒకప్పుడు చాలా గౌరవం ఆదరణ కల పండితుడంట. అనేక శక్తులు సంపాదించాడంట. సంపాదించి అతని తల్లి ఎవరంటే ఒక శక్తివంతమైన రాక్షస స్త్రీ, కేకసి. మనకందరికీ తెలుసు కదా, రామాయణంలో చదువుకున్నాం మన రావణాసురుడి తల్లి కేకసి అని. శక్తివంతమైన రాక్షస స్త్రీ ఆమె, అతని తల్లి. తండ్రి ఏమో గొప్ప వేద పండితుడు. అతను వారిలో ఏదో ఒక మార్గాన్ని అనుసరించి ఉండవచ్చు, కానీ అతని ఏమైందంటే కోపము, గర్వము లోబర్చుకోవడంతో 3 లోకాలని జయించాడంట. అతను తపస్సు చేసి శక్తిని పొంది 3 లోకాలని జయించాడంట అతను. మంత్రాలను ఎదుర్కోగలిగిన అరుదైన వారిలో, ఆ మంత్రాలకు ఏదైతే శక్తి ఉంటుందో వాటిని ఎదుర్కోగలిగిన అరుదైన వారిలో అతను ఒకడు
అని అతను భూలోకంలోకొని అనేక భాగాలను వశపరుచుకున్నాడంట. ఇంకా ఏం చేశాడు, మారు రూపాలు కూడా ధరించగలడంట అతను. తన తన రూపంతో కాకుండా ఇంకా వేరే వేరే రూపాలను కూడా అతను ధరించగలడు. అయితే ఇప్పటి వరకు ఆ విదేహ వైపు అతను చూడకపోవడం, ఇక్కడ ఋషులు క్షేమంగా ఉన్నారు. అతను ఎలాంటి వాడో ఈ అంతా వివరించి చెప్తున్నారనమాట. కానీ అతను అంత అలాంటి వాడైనా కూడా ఈ రాజ్యం వైపు అతని దృష్టి పడకపోవడం, ఈ ఋషులందరూ క్షేమంగా ఉన్నారు, అతని దృష్టి ఇంకా ఈ రాజ్యం మీద పడలేదు, వీళ్ళు అదృష్టవంతులు అని చెప్తారనమాట. అయితే అప్పుడు సీత ఏమవుతుందంటే ఒక అయోమయానికి గురవుతుందంట. కానీ సంభాషణ ముగిసే సమయం వచ్చిందని సూచించడానికి గుర్తుగా తండ్రి లేచి నిలబడతాడనమాట. నిలబడడం చూసి ఆమె ఋషులకు నమస్కరించి ఆయనతో వెళ్ళిపోతుంది. అయితే మర్నాడు వాళ్ళు ఆశ్రమం వదిలి వెళ్ళిపోతారు కదా రాజప్రసాదానికి. వెళ్లే వరకు సీత మౌనంగానే ఉండిపోయిందంట. చివరకు జనకుడు ఏమన్నాడంటే, నువ్వు విన్నదాన్ని గురించి ఇబ్బంది పడకమ్మా, దాని గురించి ఇప్పుడు నువ్వు విచారపడాల్సిన అవసరం లేదు అని చెప్తారనమాట. అప్పుడు ఆమె ఏమంటుందంటే తండ్రితోటి, నేను విచారపడటం లేదు, అంత జ్ఞానం ఉండి శివుని భక్తుడై ఉన్న వ్యక్తి కూడా హాని ఎలా చేస్తాడు అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. చూడండి, నిజంగా ఆ సీతమ్మవారితో పోల్చకూడదు, కానీ నాకు అలాగే అనిపిస్తుందండి. ఓ పక్కన భక్తులు అంటారు, ఎంతో చక్కగా పూజలు చేస్తారు, కానీ ఈడు తిరిగి ఎందుకు చెడు ఆలోచనలు చేస్తారు? ఆ చెడు ఆలోచనల వల్ల మంచి అంతా ఆగిపోతుంది, జరగాల్సిన మంచి ఆగిపోతుంది, ఆ మంచి వాళ్ళకి అది ఆ ఆనకట్టగా అడ్డు వేస్తుంది. మరి పూజలు చేస్తారు, ఎంతో భక్తిగా వినయంగా ఉంటారు, మరి ఆ శక్తిని తీసుకుంటారు, మళ్ళీ పూజ అయిపోగానే ఇక్కడ ఎందుకు చెడు ఆలోచనలు చేస్తారు? వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు చెడు ఆలోచనలన్నీ విడుదల చేస్తారు, చెడు మాటలు మాట్లాడతాడు, చెడు ఆలోచనలు చేస్తారు, ఎందుకు ఇలా చేస్తారని నాకు అస్సలు అర్థం కాదు. ఇక్కడ సీతమ్మ వారికి కూడా అదే డౌట్ వచ్చింది. చాలా బాధ అనిపిస్తుంది నాకు. మరి భక్తులు కాదంటావా అంటే, చాలా భక్తులు ఎంతో చక్కగా పూజలు చేస్తారు, కానీ పూజ అయిపోయి యువత తిరగగానే మళ్ళీ మామూలుగానే అయిపోతారు, మళ్ళీ వాళ్ళ ధోరణిలోకి వచ్చేస్తారు. ఏమో మరి ఎలా మాట్లాడతారంటే, ఎలా ఆలోచిస్తారంటే చాలా బాధగా ఉంటది అనమాట. ఆ అభిప్రాయమే సీతాదేవి ఇక్కడ వ్యక్తం చేస్తుంది. ఎందుకు అలా ఉంటారు? అంత భక్తుడు కదా, ఆ శివుడికి అంత భక్తుడుగా ఉన్నాడు కదా, అతను ఎందుకు ఇలా చేస్తాడు అని చెప్పి నాకు ఒక అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఇలా ఎలా చేయగలడు, ఇలా హాని ఎలా చేయగలడు, వాళ్ళు అలాంటి ఆలోచనలు ఎలా చేస్తారు అసలు? అంత భక్తులు కదా, అలా ఎలా ఆలోచించగలుగుతారు, ఎలా మాట్లాడగలుగుతారు అని నేను ఆలోచిస్తున్నాను అంతే. నాకు ఎంతకన్నా ఏం లేదు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అని చెప్తుంది అనమాట. అయితే అతను తాను పొందిన శక్తిని ఉపయోగించగల స్థాయిలో లేడు. అతను ఏదైతే తపస్సు చేసి శక్తిని పొందాడో శివుడి నుంచి, అది ఉపయోగించే ఆ స్థాయి అతనిలో లేదు. ఇప్పుడు చూసారా, మనకి ప్రశ్నకు సమాధానం దొరికేసింది. మనం ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరుకుద్ది ఇక్కడ. వాళ్ళు పూజలు చేస్తారు భక్తులే, కానీ వాటిని ఎలా ఉపయోగించాలి అనే స్థాయి వాళ్ళకి లేదు అక్కడ. అందుకని వాళ్ళు అలా ప్రవర్తిస్తారు, వాళ్ళ స్థాయి అంతే అని చెప్పి చెప్తున్నాను. సరికాని వ్యక్తుల చేతిలో ఉన్న శక్తి ఎంతో హాని కలిగిస్తుందంట. చూడండి, వాళ్ళు పూజలు చేస్తారు మంచోళ్లే, వాళ్ళు ధ్యానం చేస్తారు మంచోళ్లే, కానీ వాళ్ళు ఎలా ఉంటదంటే, వాళ్ళు ఎంతో శక్తికి హాని కలిగిస్తారనమాట. ఆ చేతుల్లో ఉన్న శక్తి ఎంతో హాని కలిగిస్తుంది ఎవరికి వాళ్ళకే. వాళ్ళు అలా ప్రవర్తిస్తారు కాబట్టి వాళ్ళ శక్తి ఏం చేస్తుంది, సరికాని వ్యక్తుల చేతిలో ఉన్న శక్తి, ఎవరైతే ఇలా సరికాకుండా అటు భక్తిగా ఉండి మళ్ళీ పూజ అయిపోగానే యువతలకు తిరిగి ఆ చెడు ఆలోచనలు చెడు మాటలు ఎవరైతే చేస్తారో, అలాంటి సరికాని వ్యక్తుల చేతిలో ఉన్న శక్తి ఎంతో హాని కలిగిస్తుంది అని జనక మహారాజు చెప్తున్నాడు అనమాట. మాట మారుస్తూ ఆయన ఏమన్నాడంటే, గార్గి ఋషి పట్ల నీకు ఎంత ఆరాధన కలిగి ఉందో నేను చూశానమ్మా, నువ్వు ఆమె వద్దను విద్యను అభ్యసిస్తావా అని ఆ మాట మార్చడానికి కొంచెం గంభీరంగా ఉంది కదా ఈ యొక్క సంభాషణ. అందుకని కొంచెం తేలిక చేయడానికి, మళ్ళీ సీతని మామూలు మూడ్లోకి తీసుకురావడానికి ఆయన ఏమంటాడంటే, నువ్వు ఋషి పట్ల, ఆ గార్గి అనే ఆవిడ వచ్చింది కదా, ఆ ఋషి పట్ల నువ్వు ఎంత భక్తిపూర్వకంగా ఉన్నావో, ఎంత ఆరాధనగా ఉన్నావో నేను గమనించాను, నువ్వు ఆమె వద్ద విద్యను అభ్యసిస్తావా అమ్మా అని అడుగుతాడు అనమాట. అయితే ఎంతో ఇష్టంగా, చాలా ఇష్టంగా సీత నవ్వుతూ బదులు చెప్పింది. అయితే ఆ ఏర్పాటు చేస్తాను అని చెప్పి జనక మహారాజు ఆ ఏర్పాటు చేస్తానని చెప్తాడు. మరి ఈ రోజుతో ఈ అధ్యాయంలో కొంత భాగం అయిందండి. ఇంకా మిగతా భాగం అంతా మళ్ళీ రేపు కలిసినప్పుడు మనం మిగతా భాగం అంతా చదువుకొని చెప్పుకుందాము. మరి థ్యాంక్ యూ మేడం, ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ రోజుకి. మళ్ళీ రేపు కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.